జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. కృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే జై శ్రీకృష్ణ. మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మనస్సు ఒప్పుకోదు. ఏ విషయాన్ని కూడా మనసుకి ఒప్పుకోవాలనిపించదు. దానికి కారణం ఏంటంటే మనస్సు సంకల్పాలు చేస్తూ ఉంటుంది. మనస్సు సుఖాలని కావాలనుకుంటూ ఉంటుంది. మనస్సు మనకు పరిణతి రాకుండా చేస్తుంది. ప్రతిసారి కూడా మన జీవితంలో మనస్సునే గెలిపిస్తూ ఉంటాం మనం. మనస్సు మనకు శత్రువు, కానీ బుద్ధితో నిగ్రహించుకున్నప్పుడు ఆ మనస్సు మనకు మిత్రుడు కూడాను. అందుకే భగవంతుడు ఉద్ధరేదాత్మనాత్మానం అని చెప్పాడు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. మనం చేస్తున్నదల్లా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా భగవంతుడు ఇచ్చాడు అన్నటువంటి సత్యాన్ని గుర్తించి భగవంతుడు అందించినటువంటి మార్గంలో వెళ్ళాలి. కర్మ చేయకుండా ఏ వ్యక్తి ఒక్క నిమిషం కూడా ఉండలేడు. కానీ ఆ కర్మని భగవంతుడికి అర్పిస్తే సుఖంగా ఉంటుంది. మనం అనుకున్నాం చేసే ప్రతి పనిని భగవంతుడిని దృష్టిలో పెట్టుకొని చేయాలి అని. ఎందుకంటే ఇది చాలా సులభమైనటువంటి పద్ధతి. ఏమవుతుందంటే భగవంతుడి పైననే ధ్యాస పెడుతూ వెళ్ళిపోవడం ద్వారా ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉంది. అయితే మనం అడ్వాంటేజ్ నేర్చుకుంటున్నాం కాబట్టి అడ్వాంటేజ్ తెలుసుకుందాం. భగవంతుడు అన్నీ మనం ఆయన మీద తోసేయడం ద్వారా ఏమవుతుందంటే మనకు ముందు ప్రశాంతంగా ఉంటుంది. ఎగ్జామ్ బాగా రాయలేదు నేను, ఓకే దేవుడి మీద వదిలేస్తాను. నాతో ఎవరితో కొట్లాడైంది, ఇంతలే ఇది దేవుడు చేశాడు. అప్పుడు ఏమవుతుందంటే నేను ప్రశాంతంగా ఉంటాను. నా తప్పు లేదులే, నేను ప్రశాంతంగా ఉంటాను. అయితే డిసడ్వాంటేజ్ ఏంటంటే దేవుడిని నాకు వేరుగా చూస్తున్నాను. దేవుడు నాకు వేరుగా ఉన్నాడా? భక్తి యోగంలో భగవంతుడు ఏంటంటే ముందు తను ఈ ప్రపంచాన్నంతా సృష్టించి ఈ ప్రపంచంలో మనను కూడా సృష్టించాను అని చెప్పినప్పుడు మనకేమనిపిస్తుందంటే భగవంతుడు మనకు వేరుగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఆ భగవంతుడిలో మనము భాగంగా ముందు అర్థం చేసుకుని తర్వాత మనము భగవంతుడి లోపల కలిసిపోవాలి. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. ఈ భక్తి అనేటటువంటి షట్కం ఏదైతే ఉందో ఇందులోపల చిన్న డిసడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే మనని మనం ఏమనుకుంటామంటే భగవంతుడికి వేరుగా భావించడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇదొక్కటే భక్తి యోగంలో ఉన్నటువంటి చిన్న ప్రమాదం అనుకోవచ్చు. దోషం కాదు, ఖచ్చితంగా దోషం కాదు, కానీ చిన్న ప్రమాదం. ఏమిటంటే నేను భగవంతుడికి దూరంగా ఉన్నాను. నేను ఎప్పుడైతే భగవంతుడికి దూరంగా ఉన్నానో అప్పుడు ఏమవుతుందంటే నేను భగవంతుడిని కోరికలు కోరుకోవాలి, ఇలాంటివన్నీ మళ్ళీ వస్తాయి. ఇప్పుడు మనకు ఏదైతే ద్వైత భావంతో ఈ ప్రపంచ వ్యాప్తంగా భగవంతుడిని చెడు పనులకు మనం ఉపయోగించుకుంటున్నామో, మన కామ్య కర్మలకు అంటే మనకు కోరికలతో చేసుకునేటటువంటి కర్మలను మనము భగవంతుడికి ఆపాదించి భగవంతుడు నాకు ఇది గెలవాలి, భగవంతుడు నేను అది గెలవాలి, భగవంతుడు నాకు ఇంత డబ్బు రావాలి, భగవంతుడు నాకు బంగళాలు రావాలి, కార్లు రావాలి, వాటికి ఎండ్ లేదు. అంటే జీవితంలో ఒక కోరిక తీరిందంటే మరొక కోరిక రెడీగా వచ్చి పడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే భగవంతుడు నిజంగా ఉంటే ఆయన విసుక్కుంటాడు. ఒక్కసారి ఆలోచించండి మీరు. భగవంతుడు ఏమంటాడు, ఇన్ని కోరికలా? ఒక్కొక్క మనిషికి ఇన్ని కోరికలు. అలా ఎంతమంది మనుషులు ఉన్నారు? ఎన్ని కోరికలను భగవంతుడు తీర్చాలి? ఒక్కసారి ఆలోచిద్దాం మనం. అంటే ఈ విధంగా ఏమవుతుందంటే మనము సరైన దారి లోపల వెళ్ళడం లేదు అన్నటువంటి విషయం తెలుస్తుంది. కాబట్టి భగవంతుడిని వేరుగా చూడడం వల్ల ఈ చిన్న ప్రమాదం వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాకపోతే పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అందరికీ కూడా పాండిత్యం ఉండదు.
అందరికీ కూడా ఆలోచించేటటువంటి బుద్ధి ఉండదు. ప్లీజ్ జాగ్రత్తగా వినండి. అందరికీ కూడా పాండిత్యం ఉండదు. పాండిత్యం అంటే సంస్కృత శ్లోకాలు రాయడము, చదవడము, నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేయగలగడము. పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళని మనం చాలామందిని చూసాం. వారు ఎన్ని చెడ్డ పనులు చేసినా కూడా మనకు సమాజంలో అందరికీ తెలిసినా కూడా వారు తప్పు చేసినా మనం ఏమంటే వీళ్ళు సరస్వతి పుత్రులే అని చెప్పేసి మనము యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం. ఇది మంచిగా చెడుగా అనేది వదిలేస్తే పాండిత్యం ఉన్నటువంటి వ్యక్తిని మనం గుర్తించడం అంటూ జరుగుతుంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా వినండి. అది సంస్కృత పాండిత్యం అవ్వచ్చు, అది ఇంకొక శ్లోక పాండిత్యం అవ్వచ్చు. ఎక్కడో ఒకడు పరీక్ష పెడతాడు, ఫలానా శ్లోకం చదివి ఈ శ్లోకం యొక్క నంబర్ ఎంత అని. వాడు 14వ అధ్యాయంలో 13వ శ్లోకం అనగానే అందరూ చప్పట్టు కొడతారు. అయితే అది మెమొరీకి సంబంధించింది, అది పాండిత్యం. పాండిత్యం అంటే ఇక్కడ పాండిత్యం కూడా ఏం లేదు. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మనం రాసాము ఆ శ్లోకాలు, బట్టి కొట్టడం, కేవలం బట్టి కొట్టడం. ఇక పాండిత్యం అంటే ఏమిటి? మెమొరీతో పాటుగా ఆశువుగా కూడా శ్లోకాలు రాయగలగడం. భాష పైన పట్టుంటే సరిపోతుంది కదా, భాష పైన పట్టుతోటి సరిపోతుంది. కాబట్టి ఒక వ్యక్తి చాలా చదువుకున్నవాడై ఉండాలా అంటే, చదువుకున్నవాడై ఉంటే సులభం అవుతుంది మార్గము, కానీ చదువుకున్నవాడు మంచివాడు అవుతాడు అనే గ్యారంటీ లేదు. ఇప్పుడు పాండిత్యం ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? ఆ పాండిత్యాన్ని కూడా ఈ ప్రపంచంలో అనవసరమైనటువంటి వాటి కోసమై వాడతాడు, ప్రాపంచిక సుఖాల కోసమై వాడతాడు. తన పేరుని, తన ప్రతిష్టని పెంచుకుంటూ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు, బంగాళాలు కట్టుకుంటాడు, మఠాలు పెడతారు, పీఠాలు పెడతారు, ఆశీర్వాదాలు ఇస్తారు, వాళ్ళనే దేవుళ్ళుగా మార్చేసుకుంటారు. వీళ్ళందరూ నిజమైనటువంటి దేవుళ్ళు కాదు. పవిత్రతతో ఒక వ్యక్తి దేవుడిగా మారచ్చు, కానీ వీళ్ళందరూ ఏంటి, నేను దేవుణ్ణి, మీరంతా కూడా దేవుళ్ళు కాదు, మీరంతా దైవస్వరూపులని వాళ్ళు ఒప్పుకోరు, నేను దేవుణ్ణి అని చెప్పే దగ్గర ఆపేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళ ద్వారా ఈ ప్రపంచానికి వచ్చేటటువంటి మేలేమీ లేదు. పాండిత్యంతో పాటుగా వారికి సంస్కారం కూడా ఉండాలి. నేను ఉత్తర గీత చెప్పేటప్పుడు మీకు నాకు కొద్దిగా కష్టమైంది, ఎందుకంటే ఉత్తర గీత చదువుకోవడానికి టఫ్గా ఉంది. నాకు తెలిసినంత సంస్కృతంలో నేను కొంతవరకు చేయగలిగాను, కానీ ఇంకా కూడా నాకు కష్టమవుతుంది. తీరా చూస్తే ఎవరు దాన్ని సరిగా చెప్పినటువంటి దాఖలాలు దొరకలేదు నాకు. అలా చాలా రీసెర్చ్ చేస్తే చివరికి ఒక ఆయన చాలా భాష తక్కువ, అంటే నాదే భాష చాలా తక్కువ, అలాంటిది నాకంటే కూడా తక్కువ భాషతోటి ఆయన చెప్పడం ప్రారంభమైంది. నాకంటే కూడా తక్కువ అంటే మరీ బేసిక్ లెవెల్లో చెప్తున్నాడు. చెప్తుంటే జాగ్రత్తగా వింటుంటే నేను ఆశ్చర్యపోయాను. ఆయనకు పాండిత్యం లేదు. జాగ్రత్తగా వినండి ప్లీజ్ అందరూ. పాండిత్యం లేదు ఆయనకి, భాష పైన కంట్రోల్ కూడా లేదు. పాండిత్యం లేదు, భాష పైన కంట్రోల్ లేదు, కానీ ఆయనలో ఉన్నది ఏంటంటే సిన్సియారిటీ. ఆ సారాన్ని ఆయన ఎంత బాగా చెప్పగలిగారంటే, 1-2 సార్లు ఎంతో విన్నాను, అసలు అద్భుతం. ఆ తర్వాత నేను ఉత్తర గీత 17 వారాల పాటు నేను చెప్పాను. 17 వారాల పాటు అది మీకు సులభంగా అందించే పద్ధతి లోపల చెప్పగలిగాను. దానికి కారణం ఏంటంటే పాండిత్యమే మనకు హెల్ప్ చేయదు. పాండిత్యంతో పాటు ఆ సంస్కారం కూడా ఉండాలి. పుట్టుకతోటి అమ్మ నాన్న నేర్పించే సంస్కారం ఏదైతే ఉందో అది మంచిదై ఉండాలి. ఆ సంస్కారం ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస కంటే కూడా వివేకానందుడు ఎక్కువ చదువుకున్నవాడై ఉన్నాడు, కానీ రామకృష్ణ పరమహంసని గురువుగా భావించాడు. ఎందుకు భావించాడు? ఆయనలో ఉన్నటువంటి పవిత్రత, ఆయనలో ఉన్నటువంటి ఎన్లైటన్మెంట్, ఆయనలో ఉన్నటువంటి పరిణతిని చూసి గురువుగా భావించారు. కాబట్టి చదువు మనకు ఎంత అవసరమో సంస్కారం కూడా అంత అవసరము. అయితే ఈ రోజుల్లో ఏమవుతుందంటే పాండిత్యానికి ఎక్కువ విలువనిస్తూ మనము సంస్కారాన్ని మర్చిపోతూ ఉంటాము. దానివల్ల ఏమైపోతుందంటే భగవద్గీత అన్ని మూలలకు వెళ్తుంది. భగవద్గీత పైన రకరకాల మంది పుస్తకాలు రాసి డబ్బులు చేసేసుకుంటున్నారు, చాలామంది పాటలు పాడి డబ్బులు చేసేసుకుంటున్నారు. మేము బీదవాళ్ళం అంటారు, గీతకు సేవ చేస్తున్నామంటారు. విచ్చలవిడిగా భగవద్గీత పైన డబ్బులు సంపాదించుకోవడం అంటూ జరుగుతుంది. కానీ భగవంతుడు వీటన్నిటికీ కూడా సమాధానంగా ఈ 9వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, బాబు ఇదంతా మాయ. ఈ మాయ ద్వారా ఏమవుతుందంటే జనాలు నన్ను తెలుసుకోలేకపోతున్నారు. ఈ మాయ ద్వారా మీరందరూ నాకు దూరం అవుతున్నారు. ఈ మాయ ద్వారా మీరందరూ కూడా ఈ సాత్విక, రాజసిక, తామసిక గుణాలు అనేటటువంటి త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పడి ఈ సంసార పరంపరలో కొట్టుకుపోతున్నారు. నన్ను జనాలు 3 రకాలుగా ఇష్టపడతారు. ఒకటేమో ఏకరూపం, అంటే అంతటా ఉన్నది భగవంతుడే అన్నది. ఇంకో కొంతమంది వివిధ రూపంలో, రాముడు కానీ కృష్ణుడు కానీ అది కానీ ఇలా. మూడో వాళ్ళు ఈ ప్రపంచమంతా కూడా విరాట స్వరూపము అని చెప్పేసి. ఈ 3 పద్ధతులు కూడా
నేను సంతోషంగా స్వీకరిస్తాను. ఎందుకంటే ఇది పూజ చేసే పద్ధతి. నన్ను చేరుకోవడానికి రకరకాల పద్ధతులలో వారి వారి పరిణతి స్థాయి వల్ల వారు నన్ను ఆ విధంగా గుర్తించడం అనేటటువంటిది తప్పు కాదు. అదంతా కూడా కరెక్టే. కాకపోతే ఏమవుతుందంటే ఈ ప్రపంచమంతా గుర్తుంచుకో, ఇదంతా నా లోపల ఉంది. ఈ ప్రపంచానికి నేను పాడైపోయినటువంటి బీజం ఏదైతే ఉందో అది చెట్టు బయటికి రాగానే బీజం పాడైపోతుంది. మళ్ళీ చెట్టును తవ్వి చూడండి, కింద విత్తనం ఉంటుందా ఉండదు. కాబట్టి నేను నాశనం కానటువంటి బీజాన్ని, ఆది మధ్య అంతం అనేటటువంటివి లేనటువంటి వాడిని నేను. కానీ మీ దగ్గర నేను కనుక జన్మనెత్తితే మీరు నన్ను దేవుడిగా గుర్తించలేకపోతున్నారు. దేవుని కూడా మనిషి స్థాయికి దింపుతున్నారు. కొంతమంది దేవుళ్ళని ఎలాంటి స్థాయికి దింపుతారంటే ఆయన వెంటనే పంచగట్టుకుని కుమారుణ్ణి చూసేసి సంతోషపడిపోయి ఇలా మాట్లాడుతూ ఏమైపోతుందంటే దేవుడిని మనిషి స్థాయికి దింపుతున్నాం. మనము దేవుడి స్థాయికి ఎదగాల్సింది పోయి దేవుడిని మనిషి స్థాయికి దింపుతున్నాం. కాబట్టి శ్రీకృష్ణుడు అంటాడన్నమాట, చూడు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి నిజమైన స్నేహితుడిని నేనే, నిజమైనటువంటి ఆశ్రయాన్ని నేనే. ఈ అధ్యాయము ఎందుకు మనం ఇన్ని వారాలుగా 3 వారాలుగా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఈ అధ్యాయం లోపల భగవంతుడు 7, 8 అధ్యాయంలో మనం తెలుసుకున్న కొంత విషయాన్ని, అంటే ప్రపంచమంతా నాది అని చెప్పినప్పుడు ఇప్పుడేం చెప్తున్నాడంటే మీరు నన్ను చేరుకోవాలంటే ఇదొక గొప్ప విద్య. ఒక ఊరికి రాజు అందరికంటే గొప్పవాడు. అదేవిధంగా ఈ విద్య ఏదైతే ఉందో ఈ భగవద్గీత అనే విద్య లోపల, ఆ విద్యలో ఇది రాజవిద్య. 9వ అధ్యాయం 9 అనేది భగవంతుడి యొక్క సంఖ్య అని మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం. భగవంతుడు 9 సంఖ్యను తనుకుంచుకుని 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అనే సంఖ్యలు మనకిచ్చాడు. ఇచ్చి 0 అనే సంఖ్యని నువ్వు చేరుకోవాలి అంటే పాపములు పుణ్యములు లేనటువంటి స్థాయికి నువ్వు చేరుకుంటే 0 + 9 = 9. అంటే 0 అంటే నువ్వు, నీ పాపములు, 9 అంటే నీలో ఉన్న భగవంతుడు = 0 + 9 9. నీలో ఉన్న భగవంతుడిని నువ్వు ఎప్పుడు గుర్తిస్తావంటే నీ లోపల పాపపుణ్యాలు 0 అయినప్పుడే. ఒకవేళ పాపపుణ్యాలు 0 కాలేదు, నా పాపాలు పుణ్యాలు 2కు తగ్గించుకున్నాను, 8 నుంచి 2కు తగ్గించుకున్నాను, 2 + 9 = 11. 11 అంటే ఏమైంది? 1 + 1 2 అయింది. అంటే నేను ఎక్కడున్నానో అక్కడే ఉన్నాను. నా సంఖ్య 2, దేవుడు నాలో ఉన్నప్పటికీ కూడా నా సంఖ్య 2గానే మిగిలిపోయింది. కానీ దేవుడు నాలో ఉన్నాడు అని నేను గుర్తించాలంటే ఈ 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఇవి 0గా మారిపోవాలి. కాబట్టి గుర్తుంచుకో, ఈ ప్రపంచమంతా వాయువు రూపంలో ఎలా అయితే ఆకాశం మధ్య లోపల ఇరుక్కుపోయిందో మీరంతా నాలో ఉన్నారు. కాకపోతే మీరు నేను అవ్వలేకపోతున్నారు. ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి ప్లీజ్. నేను మీ అందరిలో ఉన్నాను, కానీ నేను అవ్వలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే మన పాపపుణ్యాలు 0 అవ్వకపోవడం వల్ల మనలో ఉన్నటువంటి భగవంతుని మనము గుర్తుపట్టలేకపోతున్నాం. కానీ భగవంతుని రకరకాల పద్ధతులలో పూజిస్తున్నారు. భగవంతుడు అవేవి తప్పనడు. కానీ ఏమవుతుందంటే నువ్వు ఏ దేవుళ్ళనైతే పూజిస్తావో అవి తుచ్చమైనటువంటి కోరికలు వల్ల అవడం వల్ల ఏమవుతుందంటే నువ్వు ఆ లోకాలకు వెళ్తావు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తావు. ఎప్పుడైతే నీకు పుణ్యము సంపాదించాలి అని ఉందో ఆ పుణ్యం సంపాదించుకుంటావు, పుణ్యాన్ని అనుభవిస్తావు, మళ్ళీ వెనక్కి వస్తావు. కానీ సరైన బుద్ధి కావాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆలోచించగలిగేటటువంటి శక్తి కలుగుతుంది. ఎప్పుడైతే మనకు ఆలోచించే శక్తి కలుగుతుందంటే అప్పుడు ఏమవుతుందంటే మనం అన్నీ కూడా భగవంతుడికి వదిలేసేసి ప్రశాంత చిత్తులమై ఉంటాము. అప్పుడు ఏమవుతుందంటే ఆ భగవంతుడి పైన అనన్య భక్తితో ఉంటే చెడు పనులు చేయము. భగవంతుడు తప్ప వేరేది లేదు అనుకున్నప్పుడు ఎవరితోనైనా మనం పరుషంగా ఎలా ఉంటాము, ఎవరి మీదైనా చాడీలు ఎలా చెప్తాము, ఎవరి దగ్గరైనా మనం హంగులు ఆర్భాటాలు గొప్పలు చెప్పుకుంటామా? కాబట్టి భగవంతుడి పైన అనన్య భక్తి అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనము శుద్ధి చేసుకున్నట్టే లెక్క. కర్మయోగంలో ఎంతో కష్టపడి మనసును నిగ్రహం చేసుకొని కష్టపడి ఇవన్నీ చేసేవన్నీ కూడా ఇక్కడ చాలా సులువుగా వస్తాయి. భగవంతుడు ఏమంటున్నా అంటే నీ కర్మ యొక్క బంధాల నుంచి నేను తొలగించేస్తాను నిన్ను. నువ్వు చెడ్డవాడివైనా సరే నువ్వు నన్ను గనక నమ్ముకుంటే, ఇది ఎక్సెప్షన్ కేసు అని మనం గత వారం తెలుసుకున్నాం, చెడ్డవాడివైనా సరే నేను నా లోపల కలుపుకుంటాను. అండ్ గుర్తుంచుకో, నేను ఈ పనులన్నీ చేశాను కదా కాబట్టి చర్యకు ప్రతిచర్య ఉంటుంది అని అంటే అనుకోకు. నేను ఇవన్నీ చేస్తున్నది బాధ్యతగా చేస్తున్నాను, నా బాధ్యతగా చేస్తున్నాను. కాబట్టి ఏంటంటే ఈ ఫలితాలు ఏవి నాకు అంటవు. నేను కేవలము నిష్పాక్షికంగా వితౌట్ ఎనీ బయాసెస్ నేను ఇవన్నీ చేస్తున్నాను. ఈ ప్రపంచమంతా నా లోపల ఉంది. నేనే సృష్టి స్థితి లయ తల్లిని తండ్రిని అన్నీ నేనే. కానీ తుచ్చమైన కోరికల వల్ల ఏమైపోతుందంటే నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతున్నావు. ఆ దూరంగా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఏ జన్మలో మళ్ళీ నీకు అవకాశం వస్తుందో తెలియదు. కానీ నన్నే నమ్ముకుంటే నీ యోగము క్షేమము నేనే చూసుకుంటాను. అంటే నీకు లేనివి తెప్పించగలను,
నీ దగ్గర అప్పటిదాకా లేనివి తెప్పించగలను. క్షేమము అంటే వచ్చిన వస్తువులను జాగ్రత్తగా చూసుకుంటే క్షేమం అంటారు. ఇవి రెండు కూడా నేను నీకు చూపించగలను. నువ్వు యజ్ఞాలు, యాగాలు, కర్మకాండలు ఇవన్నీ ఆ కర్మకాండలలో ఉన్నటువంటి ప్రతిదీ నేనే. ఆ నెయ్యిని నేనే, ఆ వేద మంత్రాన్ని నేనే, ఆ దేవుడిని నేనే, ఆ చదివేవాడిని నేనే, ఆ ఫలితాన్ని ఇచ్చేది నేనే, ఆ ఫలితాన్ని స్వీకరించేది నేనే, మీ అందరినీ రక్షించేది నేనే. నేను తండ్రిని, నేను తల్లిని. ఈ మీరేదైతే జ్ఞానం నేర్చుకుంటున్నారో ఆ జ్ఞానం యొక్క లక్ష్యం కూడా నేనే. జ్ఞానం వస్తే సరిపోదు, ఆ జ్ఞానం వచ్చినప్పుడు భగవంతుని చేరుకోవడానికి దాన్ని ఉపయోగించాలి. కాబట్టి అందుకోసమే నేను పవిత్రమైనటువంటి ఓంకారాన్ని కూడా మీకు అందజేశాను. నేనే ఋగ్వేదాన్ని, నేనే యజుర్వేదాన్ని, నేనే సామవేదాన్ని, యజుర్వేదాన్ని అన్నీ నేనే. కాబట్టి అర్జున గుర్తుంచుకో, నా యొక్క శక్తిని గుర్తుంచుకుంటే నేను ఈ ప్రపంచం మొత్తానికి కూడా నేను ఒక ఆర్గనైజర్. ప్రపంచం అంతా కూడా నా కంట్రోల్ లోపల నడుస్తుంది. నా ఆధారము ఈ భూమి కూడా నేనే. అందువల్ల ఏమవుతుంది, మీరు కింద పడిపోకుండా నేను కాపాడుకుంటున్నాను. మీకు నీళ్లు నేనే. వేడి ఎలా, నువ్వు సూర్యుడు వచ్చాడు, సూర్యుడి నుంచి నీళ్లు వేడెక్కుతాయి. ఆ వేడెక్కిన నీళ్లు వర్షంగా మేఘాలుగా మారుతాయి. మేఘాలుగా మారినటువంటి నీరు వర్షిస్తాయి. ఆ వర్షము నేనే, ఆ మేఘంగా మార్చేది నేనే, ఆ నీళ్లు నేనే, ఈ శక్తులన్నీ కూడా నేనే. కాబట్టి ప్రతి రూపంలో నేనే. ఆఖరికి నీ మరణము నేనే, నీ జననము నేనే, నీ లోపల ఉన్నటువంటి జీవాన్ని నేనే. మరణమైనప్పుడు నిన్ను నేను నా లోపల స్వీకరిస్తున్నాను, జననం అయితే నిన్ను నాలోంచి సృష్టింపజేస్తున్నాను. కాబట్టి అర్జున, నేనే నీ లోపల ఉన్నటువంటి అసలైనటువంటి ఆత్మని, నేనే నీలో ఉన్నటువంటి మెటీరియల్ని. ఈ విషయాన్ని మనము మొన్న కూడా చదువుకున్నప్పుడు తెలుసుకున్నాం. ఇది విష్ణు సహస్రనామంలో కూడా తెలుసుకున్నాం. టైమ్, స్పేస్ అండ్ మెటీరియల్ అని చెప్పి. ఆ మెటీరియల్ కూడా నేనే అని చెప్పేసి చెప్తున్నాను భగవంతుడు. ఆ మెటీరియల్ కూడా నేనే. సో అంటే ఏంటంటే మనం తెలుసుకునేది ఈ కొన్ని వారాలుగా మనం తెలుసుకుంటున్నటువంటి ప్రతి విషయము కూడా ఈ 9వ అధ్యాయంలో లింక్ అయినవి, ఏదో రకంగా లింక్ ఉన్నవే ఇవన్నీ. కాబట్టి యజ్ఞయాగాలు ఇవి అవి చేసి నన్ను చేరుకోవచ్చు, నన్ను పూర్తిగా పూజ చేసుకోవచ్చు, నన్ను ఒక ఏక 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 వ్యక్తిగా అంటే ఏక రూపం లోపల పూజ చేయొచ్చు, అనేక రూపాలలో పూజ చేయొచ్చు, విరాట రూపం లోపల పూజ చేయొచ్చు, పుణ్యం కోసం పూజ చేసి మళ్ళీ వెనక్కి రావచ్చు, లేదా నన్ను కోరుకున్న వాళ్ళు నా దగ్గరికి కూడా తీసుకెళ్ళిపోతాను. కాబట్టి తుచ్చమైన కోరికలు కనుక ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే నువ్వు రకరకాల అంశాలను పూజిస్తావు. కోరికల కోసం ఈ కోరిక కోసం ఈ దేవుడు, ఆ కోరిక కోసం ఆ దేవుడు. ఆ శ్రద్ధ నేనే కల్పిస్తాను. కాకపోతే ఏమవుతుందంటే ఆ కోరికలు తీరిన తర్వాత మళ్ళీ నువ్వు ఇంకో కోరిక కోరుకోవని గ్యారంటీ ఉందా? లేదు. కాబట్టి నువ్వు చేస్తున్నటువంటిది మంచి పని కాకపోవచ్చు అని అంటున్నాడు భగవంతుడు. ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన కోరికలు తీర్చేవి జనరలీ జరగవు. కోరికలు తీరడం అంటూ చాలా తక్కువ. జరిగిందంటే అది కాకతాళీయం. అయితే ఒకవేళ జరిగినా కూడా భగవంతుడు చెప్పిన మాట ప్రకారము జరిగాయి అని అనుకున్నా కూడా భగవంతుడు ఏమంటాడంటే అది అశాశ్వతం, మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. ఇవి తుచ్చమైనటువంటి కోరికలు. అదేవిధంగా నువ్వు పరమేశ్వరుడి తత్వాన్ని తెలుసుకోకపోతే బంధనాల నుంచి విడిపోవు, మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిందే. నువ్వు దేవతల్ని పూజిస్తే దేవతల దగ్గరికి వెళ్తావు, పితృదేవతల్ని పూజిస్తే పితృదేవతల దగ్గరికి వెళ్తావు, భూత ప్రేతాలను పూజించినట్టయితే కొంతమంది చేస్తారు క్షుద్ర విద్యలని, వాటి లోపల పుడతారు. కానీ నన్ను పూజించే వాళ్ళు మాత్రం నన్ను చేరుకుంటారు అర్జున. నాకు ఏదో అవసరమని కాదు, నాకు జస్ట్ నువ్వు పత్రం, పుష్పం, ఫలం, తోయం, నీళ్లతో కూడా నేను సంతృప్తి పడతాను. ఈ హంగులు, ఈ ఆర్భాటాలు, ఈ హడావిడి ఇవన్నీ నాకు అవసరమా? ఇవన్నీ కూడా మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు పెడతారు. ఎవడో చెప్తాడు, రండి రండి మా ఇంట్లో విష్ణు సహస్రనామం చేద్దాము అంటాడు. అనగానే ఏం చేస్తారు వీళ్ళందరూ దబదబా ఇవన్నీ తీసుకొని వస్తారు, తాళాలు అవి ఇవి తీసుకొని. ఇక్కడ పక్కన కూడా ఏం చేస్తాడు, మనము ఫుడ్ కూడా చేసుకుంటే బాగుంటుందని అంటాడు. ఫుడ్ కూడా చేసుకుంటారు. ఒక సోషల్ గ్యాదరింగ్ లాగా దాన్ని మార్చేసి తాళాలు, డప్పులు, మళ్ళీ ఒకటి గట్టిగా చదువుతాడు, తను బాగా చదువుతున్నాను అని చెప్పి చెప్పడానికి ఒకటి గట్టిగా చదువుతాడు, ఒకటి మెల్లగా చదువుతాడు. ఏ రకంగా నాశనం చేసేస్తారంటే, అసలు ఏదైతే భగవంతుడు విష్ణు సహస్రనామాన్ని ఒక గొప్ప రూపంగా మనకు అందించాడో, ఏంటి అసలు లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామము, భగవద్గీత, ఇందులో చెప్పింది ఏంటి భగవంతుడు? లలితా సహస్రనామంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రహస్యాలు చెప్పేసి భగవంతుడి యొక్క అన్ని రూపాలను అద్భుతంగా వర్ణించి గొప్ప గొప్ప రహస్యాలు తెలియజేశారు. మన శరీరంలో ఉన్న ప్రతి భాగంలో ఉన్నటువంటి ఒక అధిష్టాన దేవత గురించి మాట్లాడినటువంటిది లలితా సహస్రనామం. విష్ణు సహస్రనామంలో మనం ఏం తెలుసుకోబోతున్నామో భగవంతుడి యొక్క రూపము. భగవంతుడి యొక్క రూపము కొంతవరకు మనకు అర్థమైన విషయాలే అయినప్పటికీ కూడా వాటినే చెబుతూ వాటిని చాలా గట్టిగా మన లోపల ముద్రింపబడేలాగా చేసేది విష్ణు సహస్రనామము. భగవద్గీత లోపల పూర్తి స్థాయి ఆచరణ. ఇది కేవలం శ్లోకం పట్టి కొట్టడం వల్లనో, శ్లోకం ఉచ్చారణ వల్లనో, శబ్దం వల్ల వచ్చే శక్తి ఏదైనా కొద్దిగా ఉంటే ఉండొచ్చేమో, కానీ
భగవద్గీత పూర్తిగా ఆచరణీయ గ్రంథము. ప్రవచనం అయిపోయింది, అలా కూర్చోండి ప్రశాంతంగా, కొద్దిసేపు మెడిటేషన్ చేయండి. అలా మెడిటేషన్ అంటే ఏం లేదు, ఒక్క విషయం గురించి ఆలోచించండి. ఇవాళ ఏం తెలుసుకున్నాం మనం? భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాను అని చెప్పాడు. అతనే తల్లి, అతనే తండ్రి, అతనే అన్నీ, ఆయనలోనే నేను అంశగా ఉన్నాను. నేను ఏది కోరుకుంటే ఆ కోరిక నాకు తీరవచ్చు, కాకపోతే కోరిక తీరిన తర్వాత నా పుణ్యం అంతా మళ్ళీ వెళ్ళిపోతుంది. అండ్ కోరికతో చేస్తున్నప్పుడు మనకు భగవంతుడు అంతకుముందు చెప్పాడు, అవిక్రమ నాశ దోషం, ప్రత్యవాయ దోషం ఉంటాయని. 2 దెయ్యాలు ఒకటి వచ్చి కూర్చుంటాయి, ఇక్కడ ఈ భుజం మీద ఒకటి, ఈ భుజం మీద ఒకటి. కాబట్టి ఆ కష్టాలు లేకుండా నేను ముందుకు వెళ్ళి తీరవలసిందే. అంటే నా లోపల పరిణతి రావాలి. ఎన్ని రోజులు ఈ కోరికలు కోరుకుంటాను? కోరికలు కోరుకున్నాను 50 ఏళ్ళు వచ్చాయి, 70 ఏళ్ళు వచ్చాయి, 80 ఏళ్ళు వచ్చాయి, ఇంకా కోరికలేనా? కోరికలు తీరట్లేదని తెలిసిన తర్వాత కూడా స్వామి నాకు ఓ మంత్రం ఇయ్యంటే వాడు ఒక మంత్రం ఇస్తాడు. ఎన్నిసార్లు చేయాలంటే చెయ్యి. వీడేం చేస్తాడు, 1,00,000 సార్లు చేస్తాడు. స్వామి 1,00,000 సార్లు అయింది, ఇంకెన్నిసార్లు చేయాలి, నా కోరిక తీరలేదు అంటాడు. ఒకసారి అర్థం చేసుకోవాలి, ఏంటంటే కోరిక తీరలేదు అని చెప్పావు కదా, 1,00,000 సార్లు చేసినా కూడా కోరిక తీరలేదు అంటే ఇంకో 1,00,000 చేస్తే కోరిక తీరుతుందా? అంటే ఏమైపోతుందంటే ఇక్కడ అనవసరమైనటువంటి రిపిటేషన్స్కి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. రిపిటేషన్స్ ఏవైతే ఉన్నాయో రిపిటేషన్స్కి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆలోచనకి మనము ప్రాధాన్యత ఇవ్వడం లేదు, భక్తికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. భగవంతుడు ఏమన్నాడు, చిన్నగా నాకు ఇవి 4 ఇవి చాలు. మనస్ఫూర్తిగా ఇచ్చినటువంటి ఆ ప్రతిదాన్ని, నేను ప్రేమగా ఇచ్చినటువంటి ప్రతిదాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తాను అర్జున. కాబట్టి నువ్వు ఎక్కడ ఏది ఎలా అర్పించినా, ఏ రూపంలో అర్పించినా, నువ్వు ఒక మనిషికి ఏదైనా దానం చేసావు, అది నేనే తీసుకుంటాను. నువ్వు ఒక శుభం చేసావు, కానీ నువ్వు ఆ శుభాన్ని నీకు తీసుకోవడం లేదు, అది నాకే చేరుకుంటుంది. నువ్వు తెలియకుండా ఒక తప్పు చేసావు, కానీ నువ్వు అది బాధ్యతగా చేసావు, అది కూడా నేనే తీసేసుకుంటాను. ఈ విధంగా ఏమవుతుందంటే కర్మ యొక్క ఫలితం నీకు రాదు. ఇప్పుడు ఇదే కదా మనం కర్మయోగంలో మనం ఏం నేర్చుకున్నాం? అల్టిమేట్లీ ఒకసారి గుర్తుంచుకోండి, కర్మయోగంలో ఫలితం మనకు అంటకూడదు. పని చెయ్యాలి, కానీ కర్మ యొక్క ఫలితం మనకు అంటకూడదు. చేసే ప్రతి పనిని కర్మ అంటారు, ప్రతి కర్మకు కొన్ని ఫలితాలు ఉంటాయని. ఇక్కడ భగవంతుడు ఏమంటాడంటే, ఫలితాలు నీకు అంటకుండా చేయాలి అంటే నాకు వదిలేయి. ఆఫీస్ లోపల ఏం చేస్తాడు బాసు, ఈ పని చేయాలంటే మనం నోరు మూసుకుని చేస్తాం, ఏమన్నా అయితే బాస్ రెస్పాన్సిబుల్. ఇక్కడ భగవంతుడు కూడా అంటే నీ పనులన్నీ నాకు అంకితం చేయడం ద్వారా నీకు శుభ ఫలితము అశుభ ఫలితము అనేవి ఉండవు. నువ్వు వాటి నుంచి విడిపడిపోతావు, ఫలితాల నుంచి విడిపడతావు. అంటే ఇండైరెక్ట్లీ ఏంటంటే నువ్వు ఈ బంధనాలు ఏవైతే ఉన్నాయో ఈ బంధనాల నుంచి నువ్వు విడిపోతావు. చాలా సులభం, భక్తి మార్గం చాలా సులభము అర్జున. కాబట్టి నువ్వు ఈ మార్గం లోపల నేను సమత్వ బుద్ధిని కలిగి ఉంటాను అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకో. ఈ మార్గంలో భగవంతుడు అందరినీ సమానంగా చూస్తాడు, పక్షపాతంతో కానీ విరోధ భావంతో కానీ చూడడు. నా ప్రసాదం తినలేదా, వీళ్ళ పడవ ముంచి పారేస్తాను అంటే అక్కడ మనకు శ్రద్ధ కల్పించడానికి అని అనుకోవాలి, కానీ దాన్ని లిటరల్ మీనింగ్ తీసుకొని భగవంతుడు ఏదో పగ ప్రతీకారాలు తీర్చుకునే వ్యక్తిలాగా అట్లా కాదు. కాబట్టి అర్జున, ఈ భక్తిని నేను ప్రేమ అంటాను. ఈ ప్రేమగా నాతో ఉండే వారి హృదయంలో నేను నివసిస్తాను. అందరి హృదయంలో నా నివాసం, ప్రేమించే ప్రతి వ్యక్తిలో నేను ఉంటాను అని చెప్పేసి భగవంతుడు తెలియజేస్తున్నాడు. వారి లోపల నేను నివసిస్తాను. ఎంత దుర్మార్గుడైనా, ఎంత పాపిష్టివాడైనా సరే నన్ను గనక అనన్య భక్తితో పూజిస్తే వాడిని నేను ధర్మాత్ముడిగా పరిగణిస్తాను. ఎందుకంటే నౌ దే హ్యావ్ టేకెన్ ద రైట్ డెసిషన్. ఇప్పటికైనా మారారు. ఒక వ్యక్తి జీవితం అంతా పూజలు చేస్తున్నాడు, గత వారం తెలుసుకున్నాం మనం. అలా చేస్తున్నాడు, పవిత్రత లేదు, ఏమీ లేదు, హడావిడిగా మొక్కులో చేస్తున్నాడు. ఇంటికి వచ్చినప్పుడు ఇంకాస్త ఎక్కువ, ఇంటికి ఎవరైనా చుట్టాలు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇంకాస్త ఎక్కువ చేస్తాడు. నేను గొప్ప భక్తుడిని అని చెప్పి ప్రూవ్ చేసుకోవడం కోసం అని ఎక్కువ చేస్తాడు. దీనివల్ల ఏమవుతుంది, వాడి జీవితం అలా స్ట్రైట్ లైన్ లాగా వెళ్తుంది. కానీ ఎవడైతే పాపాత్ముడు ఉంటాడో వాడు తన తప్పు తెలుసుకున్నాక ఒక్కసారిగా భగవంతుడి వైపు వెళ్ళి తక్కువ సమయంలో ఎక్కువ పరిణతి సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చు, నేను ఇంకా కొద్దిగా డెవలప్ అయ్యాను అనుకుంటూ ఉన్నారో వాళ్ళు యాక్చువల్గా డెవలప్ అవ్వలేదు, వాళ్ళు పడిపోతున్నారు. పరిణతి అనేది తెలుస్తుంది, నేను తెలియదని అనను, కానీ అవతల వాళ్ళకు గొప్పగా చెప్పుకోవడం కోసం ఏదైతే వాళ్ళు చేస్తారో అది చాలా తప్పు. ఈ హంగులు, ఈ ఆర్భాటాలు ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనం భగవంతుడి దృష్టిలో వెనక్కి వెళ్ళిపోతున్నాము. ప్లస్ మన గీత ఇలా వెళ్తుంది, ఎప్పటికీ పరిణతి రాదు. అది తప్పని తెలిసి కూడా చాలామంది అదే మార్గంలో వెళ్ళడం మనం ఈరోజు గుర్తిస్తూ ఉంటాం. భగవంతుడు భగవద్గీతలో చెప్పిన ప్రతి మాట సత్యమే, కానీ దాన్ని శాంతిగా మనము దాన్ని సత్యంగా మనం గుర్తించడం లేదు. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించి భగవంతుడు చెప్పింది ఏంటి అని చెప్పి ఆలోచించేది అవసరమే లేదు. అందరూ చేస్తున్నారు, నేను చేద్దాం, గుంపులో గోవింద అంతే.
కాబట్టి గుర్తుంచుకో, పరమ పాపాత్ముడైనా సరే నన్ను కనుక ఆశ్రయిస్తే వాడు తప్పు తెలుసుకున్నాడు కాబట్టి వాడు ఆ పాపాల నుంచి తొందరగా బయటపడడమే కాకుండా ప్రశాంతంగా ఉంటాడు అండ్ పర్మనెంట్ హ్యాపీనెస్ పొందుతాడు. ఇది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు. గుర్తుంచుకో, నన్ను ఎవరైతే నిజంగా భక్తితోని ఆరాధిస్తారో ఓ అర్జున, వారు ఎప్పటికీ కూడా నష్టానికి గురి కాడు అన్నటువంటి విషయం చూడు. అది కాక దీనికి ఈ వర్ణాలు, కులాలు, జాతి, స్త్రీలు, పురుషులు, ఈ వర్ణము ఆ వర్ణము ఈ తేడా లేదు. ఎవరైనా కూడా చేయవచ్చు. నేను అందరినీ సమానంగా చూస్తాను. ఏ విధమైనటువంటి భేదము లేకుండా, జాతి, కులము, మతము, లింగము ఏ భేదము లేకుండా. ఎందుకంటే భగవంతుడు అందరికీ ఒక్కడే, అందరికీ ఉన్నటువంటి దేవుడు ఒక్కడే. కాబట్టి వీరందరూ కూడా నన్ను శరణు జొచ్చారంటే వాళ్ళ జాతితోని కుల మత జాతి వర్గ వివక్షలు ఏమీ ఉండవు. అందరూ కూడా ఆ పరమ పదము అంటే గొప్ప అడుగుని, అంటే నా యొక్క స్థావరాన్ని చేరుకుంటారు. చాలా అద్భుతంగా చెప్తున్నాడు. అలాగా వీళ్ళ గురించే ఆలోచిస్తే నువ్వు జస్ట్ నేనేమంటున్నాను, ఎంత లో లెవెల్గా ఉన్నటువంటి వాళ్ళైనా నా భక్తిలో ఉంటే గొప్ప వాళ్ళు అవుతారు అన్నాను. అసలు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తూ ఆల్రెడీ విప్రుల స్థాయికి వచ్చిన మీ అందరి సంగతి ఏంటి? ఈ ప్రవచనం వింటున్న వాళ్ళందరి సంగతి. నిన్న 4 లెవెల్స్ ఉన్నాయని చెప్పాం కదా, ఎవరన్నా ఒకసారి చెప్పగలరా? ఒక వ్యక్తి పుట్టుక నుంచి చనిపోయే వరకు 4 దశల లోపల ఎదుగుతాడు అని చెప్పేసి తెలుసుకున్నాం. అవి 4 దశలు ఎవరైనా చెప్పగలరా? నిన్న తెలుసుకున్నాం. పుట్టుకతో అందరూ చెప్పండి. బాల్యము, యవ్వనము, బాల్యము కౌమారము బాల్యము అందరూ శూద్రులే కాదు. తర్వాత సంస్కారాలు, విజులు మూడవది ఋత్వికులు అన్నట్టుగా, 4వది ఇంకా పరబ్రహ్మ చేరుకుని పోతారు అన్నట్టుగా అట్లా చెప్తున్నారు కదండి సార్. ఓకే, 50% కరెక్ట్ చెప్పారు. ఇంకెవరైనా? బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము కదా సార్. నిన్న తెలుసుకున్నది, నిన్న ఒక విషయాన్ని తెలుసుకున్నాము. కాదండి, కాదు, లాస్ట్ బ్రహ్మ జ్ఞానము. ఫస్ట్ 3 వేరు. చెప్పండి. బ్రాహ్మణుడు అయిపోతాడు అని చెప్పినారు సార్. ఫోర్త్ లాస్ట్ది బ్రాహ్మణుడు అయిపోతాడు. ఫస్ట్ది అందరు పుట్టుకతో అందరు శూద్రులే, రెండవది ద్విజులు, తర్వాత దానికే మనం ఇప్పుడు మనమంతా అది అనేసి చెప్పినారు సార్. శ్రీలక్ష్మి గారు చెప్పండి. తర్వాత విప్రుడు అని చెప్పినారు. 4th పాయింట్ వచ్చేసి ఇంకా బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే పుట్టుకతో బ్రహ్మజ్ఞాని కాదు, అందరూ శూద్రులతో సమానమే, కులంతో కాదు అనేసి చెప్పిండ్రు సార్. కరెక్ట్. కాబట్టి అందరూ ఏంటంటే ప్రవచనం అయిపోయిన తర్వాత అదే ప్రవచనాన్ని మళ్ళీ పెట్టుకుని వినండి. ఒకరోజు వింటే ఏమవుతుందంటే ఈ విషయాలు మర్చిపోరు. మళ్ళీ నేను గుర్తు చేయాల్సిన అవసరం ఉండకూడదు. అడగగానే అందరూ నేనంటే అందరూ 70 మంది చెప్పాలి. సో అది ఇక్కడ మనకు ముఖ్యం. ఇప్పుడు ఏమంటున్నానంటే భగవంతుడు కుల మత జాతి వర్ణ ఏదీ లేకుండా, ఏ తేడా లేకుండా కూడా అందరినీ నేను ధరిస్తాను నన్ను కనుక చేరుకున్నట్లయితే. అలాంటిది ఆల్రెడీ ఈ మార్గంలో వేదాలు నేర్చుకుంటూ అలా ఇలా ఉన్నటువంటి వాళ్ళ సంగతి ఏమంటావు చెప్పు? పుణ్యాత్ములైనటువంటి రాజులు ఉన్నారు, రాజర్షులు, మునులు ఉన్నారు, మౌనంగా ఉంటూ మననం చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు. మననం అంటే రిపిటేషన్ కాదు, ఇక్కడ మననం అంటే భగవంతుడి గురించినటువంటి ఆలోచనలు. మనము ఏం చేయాలి? ప్రవచనం అయిపోతుంది, కళ్ళు మూసుకోవాలి. ఏం తెలుసుకున్నాం ఈరోజు? నేను ఒక ఉదాహరణ మీ అందరికీ చెప్పాను, అది మళ్ళీ ఒకసారి చెప్తే బహుశా అర్థమవుతుందేమో చూద్దాం. నేను రామాయణం నాకు శ్లోక రూపంలో నాకు ఎప్పుడూ ఇది చేయలేదు. ఒకసారి ఏమైందంటే భద్రాచలంలో చదివే అవకాశం వచ్చింది, తెలిసిన వాళ్ళు రమ్మంటే వెళ్ళాను అనమాట. అయితే అక్కడ శ్లోక పారాయణం మాత్రమే ఉంది. నాకు శ్లోక పారాయణాలు మీ అందరికీ తెలిసినట్టుగా అంతగా రుచించవు. కాకపోతే నేనేమనుకున్నానంటే ఎంత వద్దనుకున్నా నేను అక్కడికి వెళ్ళాను అంటే ఏదో భగవంతుడి యొక్క ప్రమేయం ఉండాలి. సరే, అయిందేదో అయింది. నాకు తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే మీకు ఇష్టం లేకపోతే కనీసం భద్రాచలంలో 9 రోజులు ఫ్రీగా ఉంటారు కదా, భోజనం ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ, అన్నీ ఫ్రీ, తిరగండి, ఊరంతా తిరగండి, పోయి గంగ ఒడ్డున కూర్చోండి అనగానే సరే బాగానే ఉందని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇక మనస్ఫూర్తిగా చూస్తే లక్కీగా నాకు ఇటువైపు తెలుగు అటువైపు సంస్కృతం ఉన్నటువంటి వాల్మీకి రామాయణమే దొరికింది. దొరికితే వాళ్ళు ఇచ్చినటువంటి పుస్తకాలలో ఇంకా ఏముంది, ప్రతిరోజు పాటు 6 గంటలు 7 గంటలు పారాయణం అయ్యేది. అది వచ్చిన తర్వాత అది అయిపోయిన తర్వాత భోజనం చేసేవాడిని, అది అయిన తర్వాత గంగ దగ్గర కూర్చునేవాడిని. అది అయిన తర్వాత రాత్రి పడుకునే ముందు నా రూమ్మేట్తో కూడా కాసేపు మాట్లాడిన తర్వాత 9:30కి అలా ప్రశాంతంగా కూర్చుని ఇవాళ నేను ఏం నేర్చుకున్నాను, ఇవాళ ఇన్ని వందల శ్లోకాలు చదివాము, 100లో 1000 చదివాము,
చదివిన తర్వాత ఏం నేర్చుకున్నాం ఇవాళ? ఓకే, రాముడు ఇక్కడ మొదలయ్యాడు, ఇక్కడ నుంచి చిత్రకూటం వెళ్ళాడు, చిత్రకూటంలో ఆత్రేయ అనసూయను కలిశాడు. ఇలా మొత్తం అదంతా కథ మొత్తాన్ని తెలుసుకుంటూ అందులో ఎక్కడెక్కడ నాకు మిస్ అయిన పాయింట్స్ ఉంటాయో అవన్నీ, అరే ఇక్కడ ఏదో పాయింట్ మిస్ అయ్యాను అని గుర్తొచ్చేది. అప్పుడు ఏం చేసేవాడిని, నెక్స్ట్ డే పొద్దున్న వెళ్ళి మళ్ళీ ఆ పుస్తకాన్ని వీళ్ళందరూ వచ్చే లోపల ఒకసారి ఆ పుస్తకాన్ని తిరగేసి చూసి మిస్ అయిన పాయింట్ ఏంటి. దీన్ని మననం అంటారు. మననం అంటే రిపిటేషన్ కాదు. మననం అంటే ఫలానా 14వ శ్లోకం అధ్యాయంలో 13వ శ్లోకం అని చెప్తే అది కాదు, అది మెమొరీకి సంబంధించింది. బట్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనం నేర్చుకున్న విషయాన్ని అలా మాటి మాటికి జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటే ముందు మనకేమవుతుందంటే ఫస్ట్ తత్వం బోధపడుతుంది. తత్వం బోధపడిన తర్వాత మెట్టు ఏంటంటే మనం దాన్ని ఆచరించడం. కాబట్టి ఆలోచన అనేటటువంటిది లేనిదే భగవద్గీత అనవసరం. 1,00,000 సార్లు విన్నా సరే విన్న పాయింట్స్ మనం గుర్తుంచుకోకపోతే ఈ టైంపాస్కి చెప్పుకోవడం సరే మంచిదే, ఎంతో కొంత వింటున్నారు కాదనను, కానీ దిస్ ఈజ్ నాట్ ద పర్పస్ అని గుర్తుంచుకోండి. పర్పస్ ఏంటంటే ఆలోచన ఏంటి అంటే సర్వము భగవంతుడు అన్నటువంటిది గుర్తుంచుకున్నప్పుడు మనకి ఇంకా ఏది బాధ కలిగించేటటువంటి విషయం కాదు. భగవంతుడు ఏమంటున్నాడు, నాకు గనక శరణు చొచ్చినటువంటి జనాలకి నేనే చూసుకుంటాను. కాబట్టి ఈ తాత్కాలికమైనటువంటి సుఖములు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసాయి. ఎలాంటి వాళ్ళకో నేను పాపాత్ములకే, తర్వాత జాతి కుల మతాలు ఏమీ చూడకుండా, స్త్రీలు పురుషులు అనే జెండర్ చూడకుండా నేను ఏ విధంగానైతే చక్కటి దశ కల్పిస్తున్నానో అదేవిధంగా పుణ్యాత్ములైన వాళ్ళ సంగతి ఏమంటావు, ఇంకా వాళ్ళు ఎంత గొప్ప స్థాయికి వెళ్తారో చూడు అంటున్నాడు. పుణ్యాత్ములు అంటే ఇక్కడ తనని ఆల్రెడీ కొంతమంది రాజ ఋషులు మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బ్రాహ్మిన్స్ కంటే కూడా పూర్వకాలం లోపల రాజర్షులు ఎక్కువ విషయాలను తెలుసుకుని ఉంటుండేవాళ్ళు అనమాట. ఇది మనము వేదం యొక్క కథలు తెలుసుకుంటున్నప్పుడు వేదాలలో ఉపనిషత్తులను ఉన్నాయి కదా, ఆ ఉపనిషత్ కథలు, నిన్నొక ఉపనిషత్ కథ తెలుసుకున్నాం కదా, అలాంటివి అద్భుతమైనటువంటి ఉపనిషత్ కథలు. మనం ఏం చేస్తున్నాము, వేద సారం తెలుసుకుంటున్నాము, చివరగా వేదంలో ఉన్నటువంటి ఒక గొప్ప కథని కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రతి వారం అదే చేస్తాం మనం. ఒక్కసారి అది గుర్తు తెచ్చుకున్నట్లయితే అదేవిధంగా ఈ రాజుల గురించి మనం అక్కడ చాలా అద్భుతంగా తెలుసుకుంటాం. రాజులు పూర్వకాలంలో ఋషులుగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఈవెన్ బ్రాహ్మిన్స్ నోడగొట్టేవాళ్ళు. ఎవరైతే వేద అధ్యయనం చేసేవారో ఆ వేద అధ్యయనం చేసి విప్రులు అనే స్థాయికి వచ్చిన వాళ్ళని రాజులు ఓడగొట్టేస్తుండేవాళ్ళు. ఆర్గ్యుమెంట్ లోపల అడిగేవాళ్ళు. జనకుడు అడుగుతాడు, ఏంటి నీకేం అడగగానే అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పిన తర్వాత అప్పుడు జనకుడు చెప్తాడు, కాదయ్యా ఇది మిస్ అయ్యావు నువ్వు, ఇది దాని అసలు సత్యము, అయినప్పటికీ నువ్వు నా ఆస్థానానికి వచ్చావు కాబట్టి నేను గౌరవిస్తాను అని చెప్పేసి ఆ ఋషిని గౌరవించి పంపించడం ఇలాంటివి జరుగుతాయి. చాలా గొప్ప గొప్ప కథలు తెలుసుకుంటాం. ఇక్కడ నేను ఏమంటున్నాడు శ్రీకృష్ణ భగవాను, అలాంటి రాజర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఏం చెప్పాలి, ఆల్రెడీ విప్రులు కొంత నాలెడ్జ్ సంపాదించారో వాళ్ళ గురించి ఏం చెప్పాలి. కాబట్టి అర్జున, తాత్కాలికంగా ఈ సుఖం లేని ఈ ప్రపంచంలో ఏదో రకంగా జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటావా, లేకపోతే నా గురించి అర్థం చేసుకుంటావా ఆలోచించు. పాపాత్ములకే నేను అన్నీ ఇస్తాను అన్నప్పుడు నీలాంటి మహానుభావుడైనటువంటి నువ్వు ధనాన్ని జయించావు, అనసూయవి, నీకు ఎవరిపైన అసూయ లేదు, అన్నింటినీ జయించినటువంటి నువ్వు ఇంద్రియాలను జయించావు. అటువంటి అర్జున, నీలాంటి వాళ్ళు ఇంకెంత గొప్ప దశను చేరుకుంటారో అర్థం చేసుకో. కాబట్టి ఒకటే గుర్తుంచుకో, మన్మనామో మద్భక్త, నన్ను నా భక్తుడిగా మారిపో, నా గురించే ఇంకేమీ చేయకు, నాతోని భక్తిగా ఉండు, నన్నే స్మరిస్తూ ఉండు, ఎప్పుడు కూడా నన్నే ఆరాధిస్తూ ఉండు, నన్నే ప్రేమిస్తూ ఉండు. నీ దండాలన్నీ నాకే పెట్టు, నీ ప్రణామాలన్నీ కూడా నాకే ఇచ్చుకో, నీ మనస్సు శరీరం ఇవన్నీ కూడా నావే అన్న సత్యాన్ని గుర్తించు. అప్పుడు నా దగ్గరికి నిస్సందేహంగా నా దగ్గరికి చేరుకుంటావు అర్జున. శాశ్వతమైనటువంటి ఆనందాన్ని నువ్వు పొందగలుగుతావు. అన్నీ ఎప్పుడైతే మనం భగవంతుడికి అర్పిస్తామో మనం తప్పులు చేసే అవకాశం తక్కువ ఉంటుంది. మనం ఏంటంటే చిన్న చిన్న విషయాల్లో మాత్రమే భగవంతుడికి ఇస్తాము, కానీ మిగతా పెద్ద పెద్ద లాభాలు వచ్చినప్పుడు, క్రెడిట్ వచ్చినప్పుడు నా గొప్పతనం అని చెప్పేసి తీసుకుంటాం. అలా తీసుకోకుండా భగవంతుడు ఇచ్చాడు అని మనము ఎన్నోసార్లు విన్న ఆ కథ జ్ఞాపకం ఉంది కదా. రాజు మంత్రి ఉంటాడు, రాజు అంటాడు, రాజుకి ఏదో చిన్న వేలు కోసుకుపోతుంది. కోసుకుపోగానే మంత్రి వచ్చి, పర్వాలేదు లేండి, ఏది జరిగినా మన మంచికే అంటాడు. నేను రాజుని, నా చెయ్యి కోసుకుంటే నువ్వు మంచి జరిగిందంటావా, తీసుకుపోయి జైల్లో పడేయండి మంత్రిని అంటాడు. అప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు మంత్రిని. పడేయగానే రాజు వేటకెళ్తాడు తన సైన్యాన్ని తీసుకుని. అక్కడ సైన్యం తప్పిపోతుంది. రాజు ఒక్కడు ఒక ఆటవికుల చేతికి దొరుకుతాడు. ఆటవికులు సంతోషంగా చూస్తారు రాజుని. చూసి, అమ్మయ్య, మా అమ్మవారికి నేను ప్రసాదం ఇవ్వచ్చు అని చెప్పి ప్రసాదం ఇచ్చే టైంలో చూస్తే ఆయన వేలు కట్ అయ్యి ఉంటుంది. అరే ఒకటి వికలం ఉన్న వాళ్ళని ఏమీ చేయకూడదు,
గాయమై ఉన్నటువంటి వాళ్ళని ఏమి చేయకూడదు అని చెప్పి రాజును వదిలేస్తారనమాట. అప్పుడు రాజుకి తన చెయ్యి కోసుకున్నందుకు మంత్రి అన్న మాట గుర్తొస్తుందన్నమాట, ఏది జరిగినా మన మంచికే అని. అప్పుడు వెళ్ళి సంతోషంగా వెళ్ళి, నిన్ను నేను జైల్లో పెట్టాను, తప్పు చేశాను అంటే, తప్పు చేయలేదు, ఏది చేసినా మన మంచికే అంటాడు. షాక్ అయిపోతాడు. నిన్ను జైల్లో పెట్టానయ్యా అంటే, జైల్లో పెట్టారు కానీ రాజా ఒకసారి గుర్తించండి, ఒకవేళ కనుక మనం కనుక వేటకి వెళ్తే మీరు నన్ను తీసుకొని వెళ్ళేవాళ్ళు, నన్ను తీసుకొని వెళ్తే మీరు తప్పిపోతే మీతో పాటు నేను ఎప్పుడు ఉంటాను కాబట్టి నేను తప్పిపోయేవాడిని, ఆటవికులు మన ఇద్దరిని పట్టుకునేవాళ్ళు, మీ చెయ్యి కట్ అయింది అని తెలుసు కాబట్టి వాళ్ళకి ఏమీ కట్ కానీ నన్ను తీసుకొని నన్ను నరికేసి అమ్మవారికి వేసేవారు, కాబట్టి మీరు జైల్లో వేయడం అనేటటువంటిది నాకు మంచిగా జరిగింది అని చెప్తాడు. సో దిస్ ఈజ్ కాల్డ్ పాజిటివిటీ. ఇది కథ మొత్తం సత్యమే కదా, కరెక్టే కదా. నిజంగా ఇతను జైల్లో వేయకుండా ఉంటే వాళ్ళ మంత్రిని వాళ్ళు ఆటవికులు ఏం చేసేవాళ్ళు. సో కాబట్టి ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, ఏది జరిగినా మన మంచికి అని చెప్పేదే ఈ 9వ అధ్యాయం. మీ యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అంటున్నాడు భగవంతుడు, నాకు అన్నీ అర్పించు అంటున్నాడు, పత్రం పుష్పం ఫలంతో ఏమంటున్నాడు. అంత గొప్పదైనటువంటిది అధ్యాయం. ఆఖరికి పాపాత్ములు కూడా త్వరితగతిన ధర్మాత్ములు అయిపోతారు అని చెప్పేటటువంటి గొప్ప అధ్యాయం ఇది. ఎవరు ఏం పూజిస్తే అక్కడికే వెళ్తారంటున్నాను నేను. నువ్వు ఏది పూజిస్తే, ఏ దేవుడిని పూజిస్తే ఆ దేవుడి మీద నీకు శ్రద్ధ కల్పిస్తా. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే, పెద్ద జలాశయం ఇస్తే చిన్న వాటర్ కోసం కక్కుర్తి పడుతున్నావా? నేను అన్ని ప్రాణుల్లో ఉన్నాననే సత్యం గుర్తుంచుకో. అలాంటప్పుడు నీలో లేనా? నేను ఎవరిని ద్వేషించను, నేను న్యూట్రల్ పర్సన్ని. భగవంతుడు తన లక్షణాలను చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇంత అద్భుతమైనటువంటి ఈ అధ్యాయాన్ని తెలుసుకోవడం అనేటటువంటిది మన అదృష్టం. కాబట్టి భగవంతుడిని మనము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి, అంటే నిజంగా భగవంతుడు సర్వవ్యాపి అనేటటువంటి భావనతో పూజిస్తే ఏ గొడవ లేదు. అన్ని భగవంతుడు కనిపించి, ఇది భగవంతుడు నాతో చేయించాడు, మంచి జరిగిందా ఇది భగవంతుడు నాతో చేయించాడు, చెడు జరిగిందా ఓకే ఇది భగవంతుడు. ఒక్కొక్కసారి ఆలోచించాలి మనం అనుకున్నవన్నీ జరిగినట్లయితే ఓకే సంతోషం, అనుకున్నవన్నీ జరగలేదు అంటే భగవంతుడు అలా అవ్వకూడదు అని చెప్పేసి అనుకున్నాడు. మనకు అనుకున్నది జరగలేదు అంటే భగవంతుడు అలా అనుకోవద్దు, అలా జరగకూడదు అని చెప్పి డిసైడ్ చేశాడు. ఇప్పుడు ఒక 75, 80 ఏళ్ళ 90 ఏళ్ళ ఆవిడ వాళ్ళ భర్త తనను వదిలేసి వెళ్ళిపోయారని ఏడుస్తుందన్నమాట. అంటే ఏం చేయాలి? ఇంకా 100 ఏళ్ళ దాకా ఉంచాలా, లేకపోతే ఇద్దరిని ఒకేసారి తీసుకెళ్ళాలా? భగవంతుడు మన ఒక్కరి మీద మనకు ఒక శరీరాన్ని ఇచ్చాడు, సాధన చేసుకోమని చెప్పాడు. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాము, నేను కోరికలు కోరుకుంటాను, నువ్వు కోరికలు తీర్చాను, అది కూడా భగవంతుడికి అప్పచెప్తున్నాం. ఎంతసేపు చిన్నపిల్లల బిహేవియరే. దాని బదులు నాది నేను సాధన చేసుకుంటాను, పాల ముంచినా నీట ముంచినా నీదే భావము, నాకు నీకు తేడా లేదు ఓ భగవంతుడా, నాకు ఈ శరీరాన్ని ఇచ్చి సాధన చేసుకుని నాలో ఉన్న నిన్ను చూసుకోమని చెప్పావు. ఓ భగవంతుడా నేను గుర్తిస్తాను, ఓ భగవంతుడా నువ్వు నాలో ఉన్నావు, ఓ భగవంతుడా నువ్వు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నావు, చెట్టులో ఉన్నావు, పుట్టలో ఉన్నావు, నీళ్ళల్లో ఉన్నావు, సూర్యుల్లో ఉన్నావు, చంద్రుల్లో ఉన్నావు, ఎదురుగా ఉన్న ల్యాప్టాప్లో ఉన్నావు, నా శరీరంలో ఉన్నావు, నా శత్రువుల శరీరంలో ఉన్నావు, నా మిత్రుల శరీరంలో ఉన్నావు. శరీరాలన్నీ కూడా నువ్వే, నీ శరీరమే మాది. నా నిద్రలో ఉన్నావు, నువ్వు నా జాగృత అవస్థలో ఉన్నావు. పంచభూతాలు నీ నుంచి ఏర్పడినవే. కనిపిస్తున్నటువంటి విశ్వము, కనిపించని ఎంతో పెద్ద విశ్వము, ఇవన్నీ కూడా నీలో ఉన్నవే కదా ఓ భగవాన్. అటువంటి మహానుభావుడైనటువంటి ఓ భగవంతుడా, నేను నీ స్థాయికి చేరుకునేలాగా నా సాధనని పెంచు. ఆలోచిస్తూ ఉంటే నీ గొప్పతనం నాకు తెలుస్తుంది. ఎంతో ఆలోచించాను. ఆలోచించిన ప్రతిసారి కూడా ఈ ప్రపంచాన్ని చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడెక్కడ జీవాన్ని సృష్టించావు? నేల మీద చిన్న చక్కెర వేయండి, ఎక్కడి నుంచి వస్తాయో చీమలు ఆలోచించండి. ఎక్కడెక్కడి నుంచి చీమలు ఒక పూట కూడా బతకవు, కానీ అవి మోసుకెళ్ళి ఎప్పటికో జాగ్రత్తగా దాచుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఏమవుతుందంటే, భగవంతుడి యొక్క సృష్టి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక దగ్గర ఒక రకంగా, ఇంకో దగ్గర ఇంకో రకంగా. ఈ భూమి ఇలా ఉండడం ఏమిటి, ఇలా విపరీతమైనటువంటి స్పీడ్ లోపల తిరగడం ఏంటి, ఇన్ని గ్రహాలు తిరగడం ఏంటి, ఒక గ్రహం ఇంకో గ్రహానికి గుద్దుకోకుండా ఉండడం ఏమిటి. కొన్ని గ్రహాలు 9 అంటే సరే అనుకోవచ్చు, కొన్ని కోట్ల నక్షత్రాలు, గ్రహాలు, కోట్ల గ్రహాలు, బిలియన్స్ ఆఫ్ సూర్యులు, వందల వేల లక్షల సూర్యులు ఉన్నారు. ఇంతమంది సూర్యులు ఉండి ఇంత శక్తి ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి ఆ భగవంతుడు ఎంత శక్తివంతుడు అయి ఉంటాడు. ఏదో మనకు తెలియని ఒక శక్తి ఉంది అని కనీసం ఆలోచించడం మొదలెట్టండి. ఆలోచించడం ఎలా మొదలెట్టాలి? మనందరికీ కూడా తెలియని శక్తి, శాస్త్రవేత్తలకు అంతుపట్టని శక్తి,
జీవాన్ని మళ్ళీ మనం ఒక వ్యక్తిని, చనిపోయిన వ్యక్తిని మళ్ళీ మనం జీవించేలాగా చేయగలమా? బాడీలో అన్ని పార్ట్స్ మార్చేయండి, కానీ ఆ వ్యక్తిని జీవించేలాగా చేయగలమా? చేయలేము. అంటే భగవంతుడు ఏదైతే రూపంలో ఉన్నాడో ఆ రూపము భగవంతుడు మనలోంచి వెళ్ళిపోయిన తర్వాత కనిపించదు. కిర్లియన్ కెమెరాస్ అని నేను ఇంతకుముందు చెప్పాను, జ్ఞాపకం ఉండే ఉంటుంది అందరికీ. ఆ కెమెరాతో ఫోటో తీసినప్పుడు ఏమవుతుంది, ఈ శరీరాన్ని ఆవరించుకుని ఉన్నటువంటి ఇంకొక శరీరం ఫోటో కనిపిస్తుంది. అదే శవానికి కనుక అది తీస్తే ఆ ఆవరించి ఉన్నటువంటి సూక్ష్మ శరీరం కనిపించదు. ఒక్కసారి ఆలోచించండి, ఎంత గొప్పది భగవంతుడు సృష్టి, ఎంత గొప్పది. పంచభూతాలు అన్నాడు. పంచభూతాలు తప్ప వేరే దాంతో తయారయ్యే వస్తువే లేదు మీకు కనిపించేది, అన్ని పంచభూతాలతో తయారయ్యేదే. ఇంతమంది శాస్త్రవేత్తలు ఆ 6వ భూతాన్ని కనిపెట్టమనండి, ఎవడన్నా చేయగలడా? సో ఇదంతా చూస్తే ఏమవుతుందంటే అత్యద్భుతమైనటువంటి భగవంతుడి సృష్టికి నిరంతరం ఆలోచిస్తూ ఆశ్చర్యం పొందుతూ ఉండాలి మనం. అప్పుడు ఏమవుతుందంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తాం. ప్రశాంతంగా సాత్వికులు పరమాత్మను తెలుసుకుని నిశ్చల స్థితికి చేరుకునేది ఇప్పుడు ఈ సమయంలోనే. దైవీ సంపద, ఆసురీ సంపద ఇవన్నీ కూడా భగవంతుడు మనకిచ్చాడు, కానీ మనం ఏం చేస్తున్నాము? ఆ దైవీ సంపదను పొందకుండా ఆసురీ సంపదను పొందుతున్నాం. కోపము, అరుపులు, అసూయలు, దగ్గర వాళ్ళ మీద కూడా అసూయపడుతున్నాం. ఎందుకు? ఇంకా అజ్ఞానంతో, అవివేకంతో జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. మెచ్యూర్డ్ పీపుల్ లాగా ఉండడమే భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం. చేసే పనిని సమర్థవంతంగా చేయడానికి భగవద్గీత ఉపయోగపడుతుంది. కాబట్టి మనము ప్రీతితోటి భగవంతుని ప్రేమించాలి. మనం జనరల్లీ భగవంతుని ప్రేమించడానికి ఒకే ఒక్క ప్రీతి ఏంటయ్యా అంటే నా కోరిక తీరుస్తాడు. కానీ అలా ఆలోచించకుండా ప్రేమగా ఇంత మహోన్నతమైనటువంటి సృష్టిని పుట్టించావు, మొన్న పాడుకున్నాం కదా, భలే భలే అందాలు సృష్టించావు అని. అలాగా ఈ అత్యద్భుతమైనటువంటి సృష్టి ఉంది, అండ్ ఈ సృష్టిలో ఉన్నటువంటి గొప్ప శక్తి నాలో కూడా ఉంది అని ఆలోచిస్తూ మన సాధన ద్వారా, సాధన లేని పాండిత్యం అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా నేను, సాధన లేని పాండిత్యం అవసరం లేదు. సార్ మాకు మొత్తం సంస్కృతం రాదు సార్, నో ప్రాబ్లం. మాకు చదువు లేదు సార్, నో ప్రాబ్లం. సార్ మేము మీలాగా డిగ్రీ చేయలేదు సార్, చిన్నప్పుడు ఏబిసిడీలు కూడా నేర్చుకోలేదు సార్, ఐలు కూడా ఏం పర్వాలేదు. అలాంటి వాళ్ళు కూడా భగవంతుని చేరుకున్న ఉన్నారు. పరిణతి చెందడానికి చదువు ఇంపార్టెంట్ కాదు, కానీ చదువుకోవడానికి కొంత శక్తి అవసరమవుతుంది. చదువుకున్న వాళ్ళు విషయాలను తొందరగా అవగాహన చేసుకోగలుగుతారు. కానీ అవగాహన చేసుకున్న వాళ్ళలో సంస్కారం పోయినప్పుడు ఏంటి? మనం ఎంతో సంస్కారహీనులను చూస్తుంటాము. చదువు ఉంటుంది కానీ సంస్కారం ఉండనటువంటి వారు ఎంతోమంది. వాళ్ళలో ఉన్నటువంటి అసూయ, వాళ్ళలో ఉన్నటువంటి దుర్గుణాలు, వాళ్ళు మాట్లాడే మాటలు, చెడు మాటలు, చాడీలు, ఇవన్నీ కూడా మనము చూస్తూ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వాటన్నిటికీ కూడా దూరంగా వెళ్ళవలసినటువంటి బాధ్యత మనందరిలో ఉంది అని చెప్పేసి చెప్తూ, ఈ అత్యద్భుతమైనటువంటిది మన్మనామవ మద్భక్తో, నాయందే మనస్సు పెట్టు, నా యొక్క భక్తుడుగా నాకే నమస్కరించు, నేనే పరమాగతిగా తెలుసుకో, అంటే అన్నిటికంటే గొప్ప గతిగా తెలుసుకో. అప్పుడు గుర్తుంచుకొని నువ్వు నన్నే చేరుకుంటావు. ఈ ప్రపంచంలో ఇంకా నేను తప్ప మరేది లేదు అన్నటువంటి విషయాన్ని నువ్వు గుర్తు తెచ్చుకో. ఇదే రాజవిద్య, ఇదే గొప్ప రహస్యం. అన్నిటికంటే గొప్ప రహస్యం ఏంటంటే ఇదే. అన్నిటికంటే గొప్ప విద్య ఏది? ఇదే. ఇంతకంటే గొప్ప విద్య కానీ గొప్ప రహస్యం కానీ నీకు ఇంకా ఎక్కడా లేదు. భగవంతుడి శక్తిని నువ్వు తప్పుగా అనుకోకు. ఒక అర్ధరాత్రి అవుతుంది, వైఫ్కి తలకాయ నొప్పి ఉందని చెప్పేసి 11ంటికి బయలుదేరి ఒక మెడికల్ షాప్కి వెళ్తాడు. మెడికల్ షాప్కి వెళ్ళగానే ఆ మెడికల్ షాప్ లోపల ఆయన పేరు రామారావు ఏదో ఉంటుంది. ఆ రామారావు అక్కడికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ మెడికల్ షాప్కి వెళ్తాడు మందు తీసుకొద్దామని భార్యకి. మెడికల్ షాప్ వాడు, ఫోన్ వచ్చింది సార్ మీకు అంటాడు. నాకు ఫోన్ నీ దగ్గర రావడం ఏమిటి అని. అంటే ఏమో సార్ మీ పేరు రామారావు. సారీ, మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు. హలో, పొరపాటున మ్యూట్ అయినట్లుంది సార్. ఓకే. సో మీ పేరు రామారావేనా అని అడుగుతాడా మెడికల్ షాప్ అతను. అవును, నా పేరు రామారావే అంటే, సార్ మరి తెలీదు, ఆ అమ్మాయి మీ గురించి అడుగుతుంది. లేపగానే అక్కడ ఉన్న ఒక అమ్మాయి ఆశ్చర్యపోతూ ఉంటుంది. సార్ మీ పేరు రామారావు అంటే, నిజం రామారావు అంటాడు. ఏమైంది అంటే, నేను ఆలోచిస్తూ ఉన్నాను, నేను ఇక ఆత్మహత్య కూడా చేసుకుందాం అనుకున్నాను. అప్పుడు నాకు ఒక వాణిలాగా వినిపించింది. ఏంటంటే, ఈ కాల్ చేసి నేను అనుకున్నాను, అప్పుడు దేవుడు గనక
నాకు ఏదో ఒక రూపం లోపల వినిపిస్తున్నట్టు, రూపం లోపల కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఓ భగవంతుడా, నేను ఇంత ప్రార్థిస్తున్నాను. నేను ర్యాండమ్గా ఒక ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తాను, అక్కడ రామారావు అనే వ్యక్తిని పెట్టు. అక్కడ కనుక నువ్వు రామారావు అనే వ్యక్తిని పెట్టినట్లయితే నేను నా ఆత్మహత్యను విరమించుకుంటాను. నాలో ఉన్న చైతన్యం నువ్వే అని గుర్తిస్తాను. ఒక ర్యాండమ్ నెంబర్ నొక్కుతున్నామే. ఆ ర్యాండమ్ నెంబర్ ఎక్కడికి వెళ్తుంది? మెడికల్ షాప్కి వెళ్తుంది. ఆ మెడికల్ షాప్ వాడు తీసేసరికి ఆ మెడికల్ షాప్ వాడు రామారావు ఉన్నాడు. ఈ కథకు పురాణ కథ ఎవరన్నా చెప్పగలరా ఒకటి? అక్కడ రామారావుని పుట్టించాడు కదా దేవుడు, ఆ రామారావు అనే వ్యక్తిని పెట్టాడు. అదేవిధంగా పురాణంలో ఒక కథ ఉంది మనకు, భాగవత పురాణంలో, అన్ని పురాణాల్లో బాగా తెలిసిన కథ ఒకటి ఉంది. ఇప్పుడు ఆమెని సేవ్ చేయడానికి భగవంతుడు వచ్చేసాడు అక్కడికి. సరే, ఒక క్లూ ఇచ్చాను. ఇప్పుడు ఆత్మహత్య చేసుకుందామన్న అమ్మాయిని సేవ్ చేయడానికి అక్కడ రామారావు అనే వ్యక్తిని అక్కడికి తీసుకొచ్చి పెట్టాడు దేవుడు. సార్ గజేంద్ర మోక్షం అండి? కాదు, బట్ స్టిల్ క్లోజ్. ప్రహ్లాదుడు ఏమంటాడు? అన్ని చోట్ల ఉన్నాడు భగవంతుడు అన్నాడు కదా, వాళ్ళ నాన్న అంటాడు ఈ స్తంభంలో ఉన్నాడు. అందు లేదని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదిగి చూచిన అందందే కలడు, దానవాగ్రిని వింటే. సారీ సార్. కరెక్ట్. సో అప్పుడు ఏమవుతుంది? ఈ స్తంభంలో ఉన్నాడా అంటే అప్పుడు భగవంతుడు సర్వవ్యాపకుడై అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. భక్తులను కాపాడుకోవడానికి విశ్వ చైతన్యం యద్భావం తద్భవతి అనే భావంతో నడుస్తూ ఉంటుంది. ఈ విశ్వ చైతన్యం పేరే భగవంతుడు. ఈ విశ్వ చైతన్యము మనం బలంగా కోరుకున్నటువంటి పనిని జరిగేలాగా చేస్తుంది. మళ్ళొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు అని మనం ఏదైతే అంటున్నామో అది విశ్వ చైతన్యం. ఆ విశ్వ చైతన్యం యద్భావం తద్భవతి, ఏది ఆలోచిస్తావో అది జరుగుతుంది. కాబట్టి మనము హృదయంతో, మనస్సుతోటి, బుద్ధితోటి గట్టిగా నాకు ఇది కావాలి అని చెప్పేసి అంటే ప్రకృతి శక్తులన్నీ కూడా ఏకమై మన కోరిక తీర్చడానికి ప్రయత్నం చేస్తాయి. ఏ విధంగానైతే ప్రహ్లాదుడి కథలో మనం తెలుసుకున్నామో సత్యాన్ని, ఇందాక చెప్పుకున్నటువంటి ఒక మెడికల్ షాప్లో రామారావు అనే వ్యక్తి అక్కడికి రావడం ఏమిటి? ఈ రామారావు అనే గొంతు వినగానే అక్కడ ఆమె ఆశ్చర్యపోతుంది, సంభ్రమాశ్చర్యాలకు గురవుతుంది. నిజంగా మీ పేరు రామారావు అంటే, అవునమ్మా నా పేరు రామారావు, నువ్వెవరు అంటే, నేను మీకు తెలిసే అవకాశం లేదు సార్, కానీ మీరెవరో నాకు తెలుసు అని చెప్పేసి ఆ అమ్మాయి అంటుందన్నమాట. నేను భగవంతుడిని ప్రార్థించాను, నువ్వు గనక ఇప్పుడు ఆ సమయంలో నేను గనక ఇన్ని రోజులుగా చేస్తున్న సాధన కనుక నిజమైతే, నేను ఇప్పుడు ఆత్మహత్య విరమించాలి అనుకుంటే భగవంతుడు నేను ఒక ర్యాండమ్ నెంబర్కి ఫోన్ చేస్తాను, అక్కడ రామారావు అనే వ్యక్తి ఉండాలి, ఏదో ర్యాండమ్ పేరు ర్యాండమ్ నంబరు, అక్కడికి భగవంతుడు రామారావు రూపంలో పంపించాడు. కాబట్టి భగవంతుడి శక్తి ఎంత గొప్పది అనేటటువంటిది తెలుస్తుంది. ఆ భగవంతుడి శక్తి మనలోనే ఉంది అన్నటువంటి శక్తిని మనం గుర్తించాలి. అంతకు మించినటువంటిది ఇంకేమీ లేదు. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదమాశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. నచ్చిందా? జై శ్రీకృష్ణ. సార్ మీరు రాజర్షి గురించి చెప్తారు కదండి సార్, రాజులు చాలా ఇదిగా అనేసి జనకుడు ఈ దగ్గరికి శుకబ్రహ్మ అని కూడా పంపించినారు అనేది గుర్తొచ్చింది. వెరీ గుడ్, మంచి కథ. అప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చింటారు కదండి సార్. కరెక్ట్ థ్యాంక్ యూ సార్. కరెక్ట్ కరెక్ట్ మంచి ఎగ్జాంపుల్ అది కూడా. ఇంకా జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. భగవంతుని మన ఆర్తితో పిలిస్తే వస్తాడు. ఆర్తి అంటే మన మనసు మైమర్చిపోవాలి. కరెక్ట్. అంటే వేరే ధ్యాసతో ఉండకూడదు. మనం ఎవరు పిలిచినా పలకకూడదు. మనం ఏం చేస్తున్నా మనకు అర్థం కాదు. కరెక్ట్. అంటే ఆర్తి అనేది అదే కదా. కరెక్ట్. ఆర్తితో పిలిస్తే వేరు భగవంతుడు మనకు వేరే ఆలోచనలు ఉండకూడదు. కరెక్ట్ కరెక్ట్. అది రావాలి అంటే, అందుకోసమే అంటున్నాను కదా, అది రావాలి అంటే మనం సమాజంతో ఉన్న సంబంధాలని తెలుసుకున్నంత వరకు అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మనం ఏంటంటే సమాజంలో మెయింటైన్ చేస్తూ దేవుడికంటూ ఒక చిన్న స్లాట్ ఇచ్చామంతే. చిన్న స్లాట్ అంటే ఓకే, మార్నింగ్ 9 to 9:30 నిన్ను పూజా మందిరానికి నేను లిమిట్ చేశాను, పూజా మందిరంలో నేను నిన్ను అరగంట సేపు ప్రార్థిస్తాను, మిగతా 23.5 గంటల పాటు నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. అలా కాకుండా
ప్రతిదీ ఈ వస్తువు భగవంతుడిదే. ఒక బొట్టు పెట్టుకుని వెళ్తున్నాము అంటే ఏంటి దాని అర్థము? నేను భగవంతుడి యొక్క వస్తువుని అని జ్ఞాపకం తెచ్చుకోవడం. ప్రతి నిమిషము కూడా నేను భగవంతుడి యొక్క వస్తువుని. నాకు కనిపించే ప్రతి వస్తువు కూడా భగవంతుడిదే. నేను చూసే ప్రతి ఒక్కడు భగవంతుడే. పంచామృతాలు మనం గీతా దైనందినలో చేసుకుంటాం. మనం చేసే ప్రతి శుభకార్యము భగవంతుడే. మనము సేవించే ప్రతి శుద్ధ సాత్వికమైనదంతా కూడా భగవంతుడిదే. మనం అందరము కూడా భగవంతుడి యొక్క పిల్లలమే. భగవంతుడు ఏదైతే మనకు అందించాడో వాటితోటే మిగతా భగవంతుడి స్వరూపులైనటువంటి వ్యక్తులందరినీ కూడా మనం సేవ చేసుకోవాలి. ఈ పంచామృతాలు ఏవైతే ఉన్నాయో ఇవే 9వ అధ్యాయం. 9వ అధ్యాయంలో హంగులకు ఆర్భాటాలకు దూరంగా ఉండి నన్ను బలంగా ప్రేమించు అని చెప్పినటువంటి ఆ భగవంతుడి తత్వాన్ని మనం గుర్తించాలి. భగవంతుడి తత్వాన్ని గుర్తించనంత వరకు మనం ఎన్ని నేర్చుకున్నాం అనుకున్నా కూడా అది తప్పే. సమాజంలో ఉంటూ సమాజం మన మీద పెట్టినటువంటి లిమిటేషన్స్ ద్వారా వాటన్నిటికీ నవ్వుతూ అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. కానీ మనం సమాజం లోపల పడిపోతే మనం 3 అడుగులు ముందుకేస్తే 15 అడుగులు వెనక్కి లాగుతారు. కాబట్టి సమాజంతో తక్కువ సంబంధాలు పెట్టుకుంటూ గుంపు కార్యక్రమాలకు వీలైనంత వరకు దూరంగా ఉంటూ ఒంటరిగా సాధన చేస్తూ, సాధన లేని విద్య అనవసరము. నేను మళ్ళీ చెప్తున్నా, పండితుడు వాడు అందరికీ ఊళ్ళో వాళ్ళకి ఇలా ఉండు అలా ఉండు అలా ఉండు అని చెప్తాడు. ఇంటికి వెళ్తాడు, ఇష్టం వచ్చినట్టుగా పడుకుంటాడు. వైఫ్ అడుగుతుంది, ఏంటంటే మీరు అలా చేయొద్దని చెప్పారు కంటే ఒకసారి పిచ్చి మొక్కమా అది వాళ్ళ కోసం చెప్పింది అంటాడు. సో ఒక్కసారి ఆలోచించండి. సో కాబట్టి పండితులని మనం నమ్మలేము. పాండిత్యం ఉన్నవాడు తన మాటలతోటి మోసాలు చేసే అవకాశం ఉంది. జనాల దగ్గర డబ్బు తీసుకోకుండా ఉన్నాడంటేనే ముందు వాడి లోపల ఉన్న సిన్సియారిటీ గుర్తుంచుకోవాలి. మనం తనను గొప్పగా అనుకోవాలి అనేది. నేను 3 విషయాలు చెప్పాను. సాధువులు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారు, ఈ మార్గంలోకి వచ్చేవాళ్ళు లౌకిక విషయాలను ఎలా వాడుకుంటారు అంటే 3 రకాలుగా. ఒకటి డబ్బు కోసము, ఒకటి పేరు కోసము, ఇంకోటి ఆడవాళ్ళ కోసం. ఈ 3 లేనటువంటి వ్యక్తిని కనుక మనం గుర్తిస్తే అది మనం పాటిస్తూ ఉండాలి వాళ్ళని. కానీ మనం ఏం చేస్తున్నాం, గుడ్డిగా వెళ్తాము. ప్రతి ఒక్కరికి డబ్బులు సమర్పించుకుంటూ మన జీవితాన్ని సమర్పించుకుంటూ నాశనం చేసుకుంటాం. ప్రతి ఒక్కడు గురువే. మొన్న మేము కుంభమేళాకి వెళ్తే కొందరు వందల వేల లక్షల మంది గురువులు. మేము అక్కడ రూమ్ కోసం వెతుకుతుంటే, టెంట్ కోసం వెతుకుతుంటే ఒకతను వచ్చి, సార్ టెంట్ కోసం వెతుకుతున్నారంటే అవునంటే అక్కడ మా గురువు ఉన్నాడు, ఆయనను పరిచయం చేస్తాము, సోనేకా ఇంతజాం కుచ్ కరేగా అంటాడు. అంటే పడుకునే అరేంజ్మెంట్స్ ఆయన చేస్తాడు అని. చేస్తాడు. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, మీరు ఆయనకు డొనేషన్స్ ఇవ్వమంటారు, ఆయన చెప్పే మాటలు వినమంటారు, ఆయన ఉన్నంతసేపు ఆయన వెనకాల భజన. ఈ భజన గ్యాంగ్ అవసరం ప్రతి ఒక్కరికి. నా దగ్గర భజన చేస్తున్నవాడు వేరే వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడని వాళ్ళ కోపం కూడా వస్తుంది. అంటే వీళ్ళు ఆ స్థాయి మారరు. సాధన అనేది ఒంటరిగా చేసుకుంటూ మనలో మనము గుర్తించుకోగలగాలి. మనలో మనం ఆ పరిణతిని గుర్తించుకోగలగాలి. మన లోపల మనము ఆ పరిణతిని సాధించగలగాలి. మనలో మనం ఆ పరిణతిని సాధించినప్పుడు ఏమవుతుందంటే వేస్ట్. కాబట్టి సాధన అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది మనకు చాలా 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 ముఖ్యమైనటువంటిది. సాధన లేని జీవితము మనకు అనవసరం. కాబట్టి భగవద్గీత ఒక్కటి అయినా మనం అర్థం చేసుకున్నప్పుడు సాధన నాకు ముఖ్యము అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఆలోచన, సాధనకు మొట్టమొదటి మెట్టు ఆలోచన. అలా ఆలోచిస్తూ ప్రశాంతంగా భగవంతుడి రూపాన్ని గుర్తించండి. మనం ఏం తెలుసుకున్నాము, మొదటి 6 అధ్యాయాలలో ప్రతి ఒక్కరూ పని చేయాలి అని చెప్పి తెలుసుకున్నాం. సింపుల్. ఆ పని చేసేటప్పుడు ఏం చేయాలి, అన్ని పనులు బాధ్యతగా చేయాలి అని చెప్పి తెలుసుకున్నాం. అంతేగాని దానికి అటాచ్ అయిపోకూడదు, దాన్ని గట్టిగా పట్టేసుకోకూడదు. పిల్లలు పుట్టారు, ఓకే వీళ్ళు నా అనేసరికి ఏమవుతుంది, జీవితం అంతా పిల్లలు అయిపోతారు. నేను చచ్చిపోయినా సరే నా పిల్లాడు బాగుండాలి అని చెప్పేసి అనుకుంటారు. పిల్లలు జీవితంలో భాగము, పిల్లలే జీవితం కాదు. పిల్లలు జీవితంలో భాగము కానీ పిల్లలే జీవితం కాదు. కాబట్టి ఏమైపోతుందంటే ప్రేమ నుంచి మనము మోహంలోకి దిగిపోతాము. దిగిపోయిన తర్వాత ఎదుగుదల ఉండదు. కాబట్టి భగవంతుడు ఏమంటాడంటే సృష్టి మొత్తానికి కూడా నేను తల్లిని నేను తండ్రిని అని ఈ అధ్యాయంలో చెప్పాడు. నేను తల్లిని నేను తండ్రిని అంటే మరి ఆ భగవంతుడికి తన యొక్క ప్రేమ అందరి మీద ఉంటుందా లేదా? ఇది జస్ట్ మనుషుల రూపంలో ఆలోచించండి ఒకసారి. ఉంటుంది. అదేవిధంగా విశ్వ చైతన్యం అనబడేటటువంటి ఈ భగవంతుడి శక్తి అందరికీ సమానంగానే ఉంటుంది. ఎవడి కర్మలకు వాడే బాధ్యుడు. ఈ సత్యాన్ని తెలుసుకొని మనం ముందుకు కదలాలి. ఎంత అద్భుతమైన అధ్యాయము. 7, 8, 9 అధ్యాయాలలో మనం భక్తి గురించి తెలుసుకున్నాం. 6వ అధ్యాయం వరకు కూడా మనం మెడిటేషన్ చేసి కొంతవరకు మనసును నిలదొక్కుకోవాలి అని తెలుసుకున్నాం.
కానీ 7, 8, 9 అధ్యాయాలలో భగవంతుడి యొక్క శక్తిని చూపిస్తూ ఇప్పుడు నువ్వు భగవంతుని ప్రేమించు. ఎందుకు ప్రేమించాలి? బికాజ్ ఇవన్నీ కూడా భగవంతుడు నీకు ఇస్తున్నాడు, కాబట్టి అందుకు నువ్వు భగవంతుడిని ప్రేమించాలి. ఇన్ని రోజుల పాటు భగవంతుడు అంటే కేవలం నా కోరిక తీర్చే మెషిన్ అనుకుంటున్నావు, కానీ ఫర్గెట్ అబౌట్ నీ చిన్న చిన్న కోరికలు. ఇంత పెద్ద ప్రపంచాన్ని ఇచ్చాడు, సాధన చేసుకోవడానికి శరీరాన్ని ఇచ్చాడు, వాయువు ఇచ్చాడు, నీరు ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చినటువంటి ఆ భగవంతుడిని ఎందుకు నువ్వు ప్రేమించవు అని ఒక అత్యద్భుతమైనటువంటి ప్రశ్నను, సమాధానాన్ని కూడా మనం ముందుంచినటువంటి అధ్యాయం. వచ్చే వారం ఏం చేస్తామంటే 7, 8, 9 అధ్యాయాల పూర్తి రివిజన్ చేసుకుంటాం మనం. ఎందుకు ఇంత మనం చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, ఈ భగవద్గీతను మనం ఆచరించాలి అంటే ముందు అర్థం కావాలి. జాగ్రత్తగా వినండి. ఓ సింపుల్గా బట్టి కొట్టేసేసి, సింపుల్గా మెమొరైజ్ చేసేసేసి గోల్డ్ మెడల్స్ ఇస్తారు, డబ్బులు కట్టమంటాడు అక్కడ వాడు, ఏదో చేస్తారు మొత్తం మీద. లేదా బానిసలుగా పడి ఉండమంటాడు, ఇక లైఫ్ అంతా కూడా నా బానిసగా ఉండు, నా ఫోటోలు పెట్టుకో. ఇది ముఖ్యమా మనకు? లేకపోతే మనలో పరిణతి? ఏం నేర్చుకున్నాము? నేర్చుకున్న దాన్ని మనం అర్థం చేసుకున్నామా? ఆ శ్లోకాల యొక్క అర్థాన్ని మనము ఆలోచించామా? ఆలోచించిన తర్వాత మన మనస్సు పులకరించిందా లేదా? ఒకే ఒక్కరోజు పులకరిస్తుంది, ఆ తర్వాత మళ్ళీ దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. అప్పటి వరకు కనీసం సాధన చేయండి. సాధన చేస్తూ ఉండగా ఏదో ఒకరోజు ఆ శక్తి వస్తుంది. ఉదాహరణకి నేను ఎప్పుడో స్విమ్మింగ్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఏమైంది, చాలా రోజుల పాటు, చాలా ఏళ్ల పాటు నేను అసలు అది సాధన చేయలేదు, ఏం చేయలేదు. కానీ నాకు ఆ టెక్నిక్ తెలిసిపోయింది. తర్వాత సడన్గా ఎవడో నీళ్ళలో దోశాడు, ఆటోమేటిక్గా స్విమ్ చేసుకుంటూ బయటకు వచ్చేసాం. అంటే ఏంటి? ఆ టెక్నిక్ అదే. నేను సాధన చేయకుండా నన్ను ఎవరైనా నీళ్ళలోకి దోస్తే ఎట్లా ఉండేది? లేదా సాధన 2 రోజులు చేసి ఆ టెక్నిక్ తెలియకుండా నన్ను నీళ్ళలో ఎవరైనా తోసేసి ఉంటే ఎలా ఉండేది? ఆ టెక్నిక్ తెలిసే వరకు కనీసం సాధన చేయండి. అంటే దేవుడు అంటే ఏంటి అనేది కనీసం ఒక ఆలోచన ఒకరోజు వచ్చినా చాలు. చెప్పాను కదా, ఈ ప్రపంచం అంతా కూడా పేల్ బ్లూ డాట్. సముద్రం మొత్తంలో ఒక నీటి బిందువు ఇప్పుడు మనం ఉన్నటువంటి భూమి. సముద్రంలో ఒక నీటి బిందువు మాత్రమే మనం ఉన్నటువంటి ఈ భూమి. ఈ ప్రపంచమంతా కూడా, యూనివర్స్ అంతా కూడా సముద్రం అనుకుంటే అందులో ఒక చిన్న చుక్క మనం ఉన్నాం. ఇంకా మనకు తెలియనివి కొన్ని లక్షల కోట్ల విషయాలు. మన దగ్గర ఉన్నటువంటి టెలిస్కోప్లు అవి సరిపోవు విశ్వం చివరి అంచులు చూడాలి అంటే. ఇవాళ మనకు కనిపిస్తున్నటువంటి నక్షత్రాలు ఈరోజు లేవు, ఎందుకంటే అవి మనకు కోట్ల సంవత్సరాల దూరంలో ఉన్నాయి. మనం ఇప్పుడు చూస్తున్నది నక్షత్రం ఈరోజు మనకు కనిపించదు. ఇంత అత్యద్భుతమైనటువంటి ప్రపంచాన్ని ఆయన ఒక పాట వచ్చింది, అది ఏ సినిమాలో నేను మర్చిపోయాను. ఏకోన్ చిత్రకార్ హై, ఏకోన్ చిత్రకార్ అని హిందీ లోపల. ఈ ప్రపంచంలో ఇంత అందమైనటువంటి పువ్వులు, ఇంత అందమైనటువంటి నేచరు, ఇవన్నీ పుట్టించింది ఎవరు? ఇన్ని రకాల రహస్యాలు పుట్టించినటువంటిది ఎవరు? ఎవరు ఈ పెయింటర్? ఎవరు? ఇన్ని రకాల అందాల సాయం సంధ్య అందంగా ఉంటుంది, పౌర్ణమి వెన్నెల అందంగా ఉంటుంది, పొద్దున ఉదయించే సూర్యుడు అందంగా ఉంటాడు, రంగురంగులతో ఆకాశము అందంగా ఉంటుంది, తెల్లవారుజామునే ఎవరో ఊరు చేసినట్టుగా కనిపించేటటువంటి ఆకాశము అందంగా ఉంటుంది. ఇవన్నీ చేసింది ఎవరు? పొద్దున్న అలా వెళ్తూ ఒకసారి డాబా మీద కూర్చొని చూడండి, పక్షులు కిలకిలా లావాలతో పరిగెత్తుకుంటూ ఉంటాయి. వాటన్నిటిని చూస్తూ వీటిలో చైతన్యం ఎవరిచ్చారు? ఆలోచనలు ఎవరిచ్చారు? ఇలా ఆలోచిస్తూ ఉంటే భగవంతుడి తత్వం అర్థమవుతుంది. అప్పుడే భగవద్గీత తత్వం అర్థమవుతుంది. భగవంతుడు, భగవద్గీత వేరు కాదు. మురళీ గానంతో తన గోపికలకు మోక్షాన్ని అందించాడు భగవంతుడు. గీతాగానంతో మనందరికీ మోక్షాన్ని ఇవ్వాలని ప్రయత్నం చేశాడు. ఆ భగవంతుడి ప్రయత్నాన్ని వృధా చేయకండి, నా ప్రయత్నాన్ని అసలు వృధా చేయకండి. జై శ్రీకృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. లాస్ట్ మినిట్ 10 అయిపోతుంది. రేపు విష్ణు సహస్రనామం, రేపు సాయంత్రము మనం గొప్ప రహస్యాలు తెలుసుకుంటున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రతి ప్రవచనంలో కూడా మనం లింక్ పెడుతున్నాం. అదొకటి గుర్తుంచుకోండి. అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రతి ప్రవచనంలో కూడా ఇందులోంచి అందులోకి, అందులోంచి ఇందులోకి, ఇందులోంచి అందులోకి ఎక్కడో ఒక చోట మనకు సంబంధం అంటూ కలుస్తోంది. కాబట్టి ప్రతి ప్రవచనము కూడా ఇంపార్టెంటే. వీలైన ప్రతి ఒక్కరూ తప్పక అటెండ్ అయ్యి అప్పుడే మనకు తెలుసుకున్నటువంటి సత్యాలు మరింత గట్టిపడేటటువంటి అవకాశం ఉంది. 7, 8, 9 వచ్చే వారం రివిజన్ చేసుకుందాము. చక్కగా శ్లోకాలన్నీ వినుకుంటూ పడుకోండి. హ్యాపీగా ఈ అధ్యాయం మొత్తం రివిజన్ అవుతుంది. వండర్ఫుల్. ఎవరికి ప్రశ్నలు లేవు అంటే అందరికీ మంచి నిద్రావస్థ వచ్చింది అని చెప్పేసి అర్థమవుతుంది. వండర్ఫుల్. అందరికీ కూడా శుభరాత్రి.
ఈరోజు చక్కగా పడుకుంటూ భగవంతుడి గురించి ఆలోచిస్తూ పడుకుంటూ ఒక్క పావు గంట ఆలోచిస్తూ విన్న విషయాలను ఆలోచిస్తూ ప్రవచనాన్ని వింటూ, నిన్నటి ప్రవచనాన్ని వినండి, కనీసం ఇవాటిది ఇంకో గంట పడుతుంది కాబట్టి విని ఆలోచిస్తూ భగవంతుడి స్వరూపాన్ని ప్రతిరోజు కొద్దిసేపైనా ఆలోచిద్దాం. పావు గంట, అరగంట, గంట, ఆ టెక్నిక్ మనకు తెలిసే వరకు, ఆ సత్యం మనకు తెలిసే వరకు భగవంతుడి గురించి ఆలోచిస్తూ భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకుందాం. అందరికీ కూడా భగవంతుడు ఆ భావాన్ని నిజం చేస్తాడు అని ఆశిస్తూ అందరికీ శుభరాత్రి. మళ్ళీ రేపు కలుసుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.